ఎప్పుడైతే ధర్మరాజు ఆ బృహదర్షుడిని అడుగుతాడు ఏంటంటే, నేను యావత్ భూమండలాన్ని ఏలుతున్న ఒక చక్రవర్తి స్టేజ్ నుంచి నారచీరలు కట్టి ఒంటి మీద బట్టలతో అన్నదమ్ములతో కలిసి అరణ్యవాసం పాలైన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఆ మహర్షి అయిన బృహదర్షుడు, నేనిప్పుడు నీకు ఒక కథ చెప్తాను, భార్యాభర్తలు మాత్రమే అరణ్యవాసం చేసిన కథ ధర్మరాజా అని అక్కడ నలదమయంతుల కథని మొదలు పెడతాడు. కలిపురుషుడు అతను హడావిడిగా వెళ్తుంటే దేవతలు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అని. అంటే నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను నేను కూడా అంటాడు. ఆయనకి చెప్తారు ఇంకేం స్వయంవరం రా నాయన, మేము ఆ స్వయంవరం నుంచే వస్తున్నాం, ఆల్రెడీ దమయంతి నలుడిని వరించింది అని. వాళ్ళు ఎలా సుఖంగా కాపురం చేస్తారో నేను చూస్తాను అని వెళ్ళిపోతాడు అక్కడికి. ఒకానొక రోజు నలుడు మూత్ర విసర్జనం చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనంలో కూర్చున్న నలుడిని కలి పట్టేశాడు. కలిపురుషుడు వెళ్ళి, పుష్కరుడని నలుడు యొక్క బాబాయి కొడుకు, అతనికి ఎప్పటి నుంచో ఈ రాజ్యం మీద ఒక కన్నుంది, అతనికి చెప్తాడు, నువ్వు అతన్ని మాయాజూదానికి పిలువు, అతనిలో కలి ప్రభావం ఉంది కాబట్టి నువ్వు పిలవగానే వస్తాడు, వచ్చినప్పుడు దెబ్బకు ఓడిపోతాడు కాబట్టి మొత్తం రాజ్యం నువ్వే లాక్కోవచ్చు. పూర్తి కలి ప్రభావంలో నిమగ్నుడైపోయిన నలుడు తన యొక్క మొత్తం రాజ్యాన్ని జనులని అన్ని పెట్టి దెబ్బకు ఓడిపోతాడు. పుష్కరుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలేసి వెళ్ళిపోమంటాడు అన్నని వదిన్ని. నలుడు తన భార్యని తీసుకొని వేసుకున్న బట్టల్ని వేసుకున్నట్టుగా రాజ్యంలోంచి బయటకు వస్తారు. హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. మనందరం వెయిట్ చేస్తున్న ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి, అదే నలదమయంతుల కథ. దీని కథ అనడం కంటే ఒక లవ్ సాగా అనొచ్చు. చాలామంది చెప్తున్నట్టుగా ఈ నలదమయంతుల కథ వింటే మనకు ఎంతో పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న లవ్ స్టోరీని అసలుకు మనం ఆ పురాణాలతో కంపేర్ చేసి ఎలా చూసుకుంటాము? అట్లీస్ట్ ఆ కథ వింటే దాంట్లోంచి కొంచెం ఇన్స్పిరేషన్ డ్రా చేసేసి మన లైఫ్స్ని బెటర్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ మనం చేస్తున్నాం. నాతో పాటు మీ అందరూ ఈ కథ విని ఆ కలిపురుషుని ప్రభావం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ జాయిన్ మీ ఫర్ దిస్ కన్వర్జేషన్. హరే కృష్ణ. హరే కృష్ణ. కేసీ గారు, అసలుకు నలదమయంతుల కథ ఎందుకంత స్పెషల్ అండి? ఎందుకంటే అది పెద్ద లవ్ సాగా అని చెప్తూ ఉంటారు అందరూ. దాని నుంచి ఇప్పుడు మోడర్న్ డే వరల్డ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు ఎందుకంత గొప్ప వ్యక్తులు? వాళ్ళ గురించి వింటే ఎందుకు పుణ్యం వస్తుంది? ఈ డీటెయిల్స్ అన్నీ మీరు పుస్తకంలో రాసున్నట్టుగా పూర్తిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీకు లవ్ స్టోరీ అనగానే ఇప్పుడున్న కలియుగంలో జనాలందరికీ గుర్తొచ్చే కొన్ని లవ్ స్టోరీస్లో ఫస్ట్ దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి, వెస్ట్రన్ వరల్డ్లో రోమియో జూలియట్, ఇలాంటి ఒక లవ్ స్టోరీస్ని మనం చాలా గ్రాండియోస్గా, అంటే వాళ్లకు లేని ఒక వైభవాన్ని మనం క్రియేట్ చేసి దాన్ని అద్భుతీకరించి, అంటే ఎగ్జాజరేట్ చేసి, లేని అసలు ఆ పాత్రలు నిజంగా ఉన్నాయో లేదోనే ఒక పెద్ద డౌట్. అలాంటి దానికి కలియుగంలో ఉన్నవాళ్ళు దానికి సోకాల్డ్ లవ్ని ఆపాదించి దాన్ని ఒక పెద్ద లవ్ స్టోరీలా చిత్రీకరించి, దాని తర్వాత ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్లో వ్యాలంటైన్స్ డే అనేది ఒకటి తీసుకొని వచ్చి దాన్ని పండగలు చేసుకునే రేంజ్కి మనం వచ్చేసాం కలియుగంలో. కానీ అసలు లవ్ అంటే ఏంటి, నిజమైన లవ్ స్టోరీ ఏంటి అనేది, బృహదర్షుడు అనే ఒక ఋషి పాండవులని అరణ్యవాసంలో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే ధర్మరాజు ఆ బృహదర్షుడిని అడుగుతాడు ఏంటంటే, చక్రవర్తి సార్వభౌమత్వాన్ని పొంది నేను యావత్ భూమండలాన్ని ఏలుతున్న ఒక చక్రవర్తి స్టేజ్ నుంచి నారచీరలు కట్టి ఒంటి మీద బట్టలతో అన్నదమ్ములతో కలిసి అరణ్యవాసం పాలైన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని ఆయన అడిగిన ఆ క్వశ్చన్కి ఆ మహర్షి అయిన బృహదర్షుడు, నాయనా, నువ్వు నీ తమ్ముళ్లతో, నీ భార్యతో, నీ రాజపురోహితుడైన దౌమ్యుడితో, కొందరు వేల మంది బ్రాహ్మణోత్తములతో నువ్వైనా వనవాసం ఉన్నావు, కానీ నేనిప్పుడు నీకు ఒక కథ చెప్తాను. ఆ కథలో వాళ్ళ పక్కన ఎవ్వరూ లేరు, భార్యాభర్తలు మాత్రమే అరణ్యవాసం చేసిన కథ. నీకు ఇప్పుడు ఈ కథ వింటే చాలా మోటివేషన్ వస్తుంది, నీకు చాలా రకాలుగా ఈ కథ నీకు నీ మోరల్ స్పిరిట్ని పెంచుద్ది ధర్మరాజా అని అక్కడ నలదమయంతుల కథని మొదలు పెడతాడు. సో ఇప్పుడు మన నలదమయంతుల కథలోకి వెళ్ళే ముందు చిన్న బేసిక్ పరిచయం ఏంటంటే, నలుడు ఎవరయ్యా అంటే అతను నిషాద రాజ్యపు రాజైన వృషసేనుడి కొడుకు నలుడు. అలాగే దమయంతి ఎవరయ్యా అంటే
విదర్భ రాజ్యానికి చెందిన భీమ ఆ రాజు పేరు, ఆయన కూతురు. సో వీళ్ళిద్దరూ వాళ్ళ ఇద్దరు గొప్ప రాజులే. అంటే మీ దృష్టిలో అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఒకళ్ళు అంబానీ అయితే ఒకళ్ళు అదానీ లాగా ఇద్దరు పెద్ద పెద్ద రాజ్య కుటుంబాల్లో పెద్ద రాజ్యాలున్న ఒక ఇద్దరు వ్యక్తులు. నలుడు దమయంతులు వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళ తండ్రుల దగ్గర పెరుగుతున్నారు. అలా పెరుగుతున్న తరుణంలో దమయంతి యొక్క వైభవం గురించి నలుడికి, నలుడు యొక్క వైభవం గురించి దమయంతుకి, ఈ రాజ్యంలోంచి ఆ రాజ్యంలోకి, ఆ రాజ్యంలోకి ఈ రాజ్యంలోకి వాణిజ్యంగా వెళుతున్న కొందరు వ్యాపారుల మాటలు మాట్లాడుకుంటుంటే వాటి ద్వారా వీళ్ళకి తెలుస్తుంది. సో నలుడికి తెలుస్తుంది అనమాట. అంటే విదర్భ రాజ్యంలో చాలా అందమైన ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు దమయంతి అట, ఆమె చూడటానికి ఇలా ఉంటుందంట అలా ఉంటుందంట. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే హీరోయిన్ల గురించి గాసిప్స్, మీ దృష్టిలో ఎలా అయితే గాసిప్స్ ఉంటాయో అలాగా మీరు అనుకున్నట్టుగానే అలా నలుడికి తెలుస్తుంది దమయంతి గురించి. అలా దమయంతి వాళ్ళ రాజ్యంలో కూడా కొందరు చిలికిత్తెల ద్వారా దమయంతి వింటది. అంటే నలుడు నిషాద రాజ్యపు రాజు కొడుకంట. సో ఆయన చాలా పరాక్రమవంతుడంట, విలువిద్యలో ఇలా అంట, గుర్రపు స్వారీలు అలా అంట అని వీళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ముందు నుంచే గాసిప్స్ ద్వారా, అంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎగురుతూ వచ్చిన వార్తల ద్వారా వాళ్ళిద్దరు గురించి తెలుసుకుంటారు. తెలుసుకున్న తరుణంలో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం పెంచుకుంటారు. అలా పెంచుకుంటున్న తరుణంలో ఒకానొక సందర్భంలో నలుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు అక్కడికి కొన్ని హంసలు వస్తాయి ఆ నీళ్ళల్లో ఆడుకోవటానికి. ఆ హంసలు వస్తే ఆ హంసల్ని చూడగానే ఎగ్జైట్ అయిన నలుడు, హంసలు అనేవి ఎప్పుడూ మన నార్మల్ సమాజంలో ఉండవు, అవి కేవలం హిమాలయాల్లోనో లేకపోతే మానస సరోవరంలోనే తిరుగుతూ ఉంటాయి అనేసి మన శాస్త్రం చెప్తుంది. అందుకనే హంస అనే ఒక జీవి డైనోసర్ లాగా అసలు అది ఉందా లేకపోతే కాలగర్భంలో కలిసిపోయిందా అనేది మనకు తెలియదు. కానీ శాస్త్రంలో మాత్రం హంస గొప్పతనాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకలాగా అంటే పాలని నీళ్ళని కలిపేసిన, పాలని నీళ్ళని వేరు చేసి పాలు తాగగలిగిన వ్యక్తి ఆ హంస. అలాగా అందుకనే ఆ హంస పేరుతోనే మహర్షులకి, పెద్ద పెద్ద సన్యాసులకి కూడా పరమహంస అని ఒక బిరుదునిస్తారన్నమాట. అంటే సమాజంలో ఉన్న ఇంత చెడులోంచి మంచిని మాత్రమే వాళ్ళు గ్రహించగలిగిన వాళ్ళు అని. అలాంటి హంసలు వాళ్ళ రాజ్యంలోకి వస్తే అవి వాళ్ళకు కూడా ఒక విచిత్రం. సో పోయి ఒక హంసని అతను పట్టుకుంటాడు. పట్టుకుంటే హంస భయపడి, అమ్మో మనిషి కదా నన్ను పట్టుకుంది, నన్ను ఏమన్నా చేస్తాడేమో అని ఒక భయంతో, నీకు నేను ఒక హెల్ప్ చేస్తాను, నన్ను వదిలేస్తే అంటది. ఏ హెల్ప్ చేస్తావు అంటే, అతను ఆడుకోవడానికి ఆ హంసను పట్టుకున్నాడు. అంటే నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసులే, నీకు దమయంతి ఉంది కదా, నేను ఇక్కడి నుంచి విదర్భ రాజ్యానికి ఎగురుకుంటెళ్ళి దమయంతికి, నువ్వు దమయంతిని బాగా ఇష్టపడుతున్నావని నేను చెప్తాను, మీ ఇద్దరికి లవ్ మెసెంజర్ అవుతాను అని. ఇక్కడ మీకు ఇమీడియట్లీ గుర్తుకు రావాల్సింది ప్రేమ పావురాలు అనమాట. ఎలా అయితే అలా కబూతర్ జా జా లాగా ఆ ప్రేమ పావురాల్లో వాళ్ళకి వచ్చిన కాన్సెప్ట్ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నా. అంటే ఈ భూప్రపంచంలో ఉన్న ఏ లవ్ స్టోరీలో సబ్స్టెన్స్ తీసుకోవాలన్నా నమదమయంతుల కథ నుంచే తీసుకుంటారు అందరూ. ఏ రైటర్ అయినా ఇక్కడి నుంచి తీయాల్సింది, అంత పెద్ద కావ్యం ఇది నలదమయంతుల కథ. సో అలాగా హంస రాయబారం మీకు అక్కడ ఈ హిందీ సినిమాలో పావురాల ద్వారా తెలుసుకున్నట్టు ఇక్కడ హంస రాయబారం అనమాట. సరే హంస అలా అయితే వెళ్ళి చెప్పమంటే ఆ హంస ఎగురుకుంటూ వెళ్ళి ఆయనకిచ్చిన మాటగా వెళ్ళి దమయంతికి, నలుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నువ్వంటే చాలా పిచ్చి నలుడికి అని హంస చెప్తుంది. ఎప్పుడైతే ఆ దమయంతికి హంస ఈ మాట అందో అప్పుడు వరకు ఉన్న ఇష్టాన్ని ఒక ఆడపిల్ల వైకౌమార దశలో, అంటే టీన్స్లో పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి మనసులోకి ఇంకా విపరీతమైన ప్రేమ, ఇన్ఫాక్చుయేషన్, ఎప్పుడూ చూడని నలుడిని తను ఇమాజిన్ చేసుకుంటున్నదంతే. ఆ రోజుల్లో మీకు చూసినట్టు ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు కూడా లేవు రిక్వెస్ట్లు పెట్టడానికి. తను ఆ నలుడిని ఊహించుకొని నలుడు యందు ప్రేమ అనురాగాల్ని పెంచేసుకుంటుంది. అంటే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే యవ్వనంలో ఒక అమ్మాయికి ఒక్కసారి ఒక వ్యక్తి మీద ప్రేమ పుడితే ఇంకా ఆ ప్రేమ బాగా దృఢంగా తయారైపోతుంది. దాన్ని మన సినిమా వాళ్ళు ఏంటంటే దాన్ని రకరకాల వర్ణనలుగా చూపించారు. అంటే ఆవిడికి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఆకలి దప్పికలన్నీ పోయి ఆమె ఎక్కడ చూసినా నలుడునే ఊహించుకుంటూ, నలుడు యందు ఆమె శృంగార వికారమును పొంది, ఆమె కొన్ని తడిబట్టలతో సరస్సులలోనూ లేదా
పూల మీద పడుకుంటున్నట్టుగా ఇలా అన్నీ ఊహించుకొని చెప్పారు. ఏ మూమెంట్లో అయితే హంస నలుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడన్న సంగతి తెలిసిందో తన లోతుగా ఇక నలుడినే తన భర్తగా ఊహించేసుకొని తన మీద విపరీతమైన ప్రేమానురాగాల్ని పెంచేసుకుంది. దాన్ని మీరు కొంచెం మన్మథ తాపంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నలుడు వస్తాడు, ఎప్పుడు నన్ను ముట్టుకుంటాడు, ఎప్పుడు మేము ఆలింగనం చేసుకుంటాం, ఇలాంటి ఆలోచనలన్నీ తనలో ఈ దమయంతిలో రావటం మొదలుపెట్టాయి. అలా మొదలు పెడుతూ ఇంకా తనకు ఆకలి దప్పికలు లేక తిండి రుచించగా ఆమె చిక్కి శీల్యమైపోయింది, సగం అయిపోయింది అనే సంగతి అక్కడ వర్ణనలో ఉంది. అలా అయిపోతే అప్పుడు విదర్భరాజైన భీముడు చిలికెత్తెల ద్వారా తన భార్య ద్వారా ఈ సంగతిని తెలుసుకొని తనకు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అంటే నా కూతురికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఆమె ఎవరినో ఇష్టపడుతుంది, ఆ ఇష్టపడుతున్న వాడినే తీసుకొని వచ్చి, అంటే ఇక్కడ అన్ని స్వయంవరాల్లాగా పరాక్రమమైనంత విల్లునో ధనస్సునో ఎక్కుపెట్టి విరగొక్కగరలేదు. సో రాజులు స్వయంవరానికి వస్తే దమయంతి నడుచుకుంటూ వెళ్ళి ఏ రాజు ఇష్టమో ఆ రాజు మెడలో వరమాల వేస్తే ఈ స్వయంవరం అయిపోతుంది. అసెస్మెంట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ తన కూతురు ఒకడిని ఇష్టపడిపోయిందన్న సంగతి తెలుసు కదా, కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. సో అందరూ రకరకాలుగా మంచి బట్టలు వేసుకొని మంచి నగలు వేసుకొని మంచిగా వస్తే తను ఎవరు ఇష్టపడితే వాళ్ళని వేసేస్తుంది. ప్లస్ తన మనసులో నలుడు ఉన్నాడు కాబట్టి నలుడినే ఖచ్చితంగా వివాహం చేసుకుంటుంది అనే ఇది. అంటే ఇక్కడ మీరు అది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక యవ్వనంలో ఉన్న ఒక కూతురు మనసులో ఒకడు ఉన్నాడు అని తెలుసుకోగానే తండ్రి చేయాల్సిన ఫస్ట్ కార్యం ఏమిటంటే వాళ్ళకి పెళ్లి చేసేయటం. ఇప్పట్లాగా కొట్లాటలు యుద్ధాలు అక్కర్లేదు. ఎందుకంటే ప్రేమ అనేది వయసు పెరిగే కొద్దీ ప్రేమలో కలుషితం వస్తుంది. మనకి ప్రపంచం తెలియనప్పుడు, మన వయసు పెరుగుతున్నప్పుడు, ఆ వైకౌమార దశ అంటే లేట్ టీన్స్లో ఎప్పుడైతే మీకు ప్రేమ కలుగుతుందో ఆ వ్యక్తితో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం వల్ల ఇక మంచో చెడో కష్టమో నష్టమో ఇక కాలం చూసుకుంటుంది అనమాట. ఇంకా డ్రామా తర్వాత మొదలవుతుంది, ముందు డ్రామా అక్కర్లేదు. సో మీరందరూ సినిమాల్లో చూసే లవ్ స్టోరీ అంతా ది ఎండ్ వాళ్ళిద్దరు కలుసుకున్నంత వరకే, తర్వాత వేరే సినిమా కదా, దాని తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది ది ఎండ్ తర్వాత లవ్ స్టోరీస్లో. అలాగా మన ట్రెడిషనల్ అంటే పాత కాలంలో ఉన్న కావ్య శాస్త్రములనందు తల్లిదండ్రుల్ని ఎదిరించి పోరాడినది లవ్ సాగా కాదు. తల్లిదండ్రులు ఒప్పేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ బ్రతికేదే రియల్ అయిన లవ్ సాగా. సో అలాగా స్వయంవరాన్ని ఏర్పాటు చేసేస్తారు. ఏర్పాటు చేసేసిన తరుణంలో మొత్తం అన్ని రాజ్యాలకి దండోరా కొడతారు. విదర్భరాజైన భీమసేనుడి యొక్క కూతురైన దమయంతికి స్వయంవరం అని. అప్పుడు మొత్తం అందరు రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దమయంతి గురించి ఆల్రెడీ విని ఉంటారు. దమయంతి వైభవం, దమయంతి అందం గురించి అందరూ చెప్పుంటారు వాళ్ళకి. అదంతా విని అందరూ రాజులు ఇక సంసిగ్ధం అవుతారు. అప్పుడు స్వర్గలోకంలో ఒక చిన్న విషయం జరుగుద్ది. అక్కడికి ఒకానొక మహర్షి వస్తే స్వర్గలోకంలో ఇంద్రుడు అడుగుతాడు, ఏమిటి ఈ మధ్య భూలోకంలో యుద్ధాలు జరగట్లేదా? యుద్ధాల్లో మరణించిన వాళ్ళందరూ వీరస్వర్గానికి వెళ్తారు. ఏ యుద్ధమైనా, ఇవాళ ఇండియా పాకిస్తాన్కి ఒక యుద్ధం జరిగినా ఒక సైనికుడు ప్రాణత్యాగం చేస్తే అతను స్వర్గలోకానికే వెళతాడు. ఎందుకంటే ఏ ప్రభువు పట్ల విశ్వాసాన్ని చూపించి యుద్ధం చేస్తే నిస్వార్థంగా దాన్ని వీరమరణం అంటారు. వీరమరణం పొందిన ప్రతివాడు వీరస్వర్గం అని స్వర్గంలో ఒక ప్రత్యేకమైన ఒక సెక్షన్ అది, అక్కడికి వెళతాడు, స్వర్గభోగాన్ని అనుభవిస్తాడు. అలాగే ఎవరు వీరస్వర్గానికి రావట్లేదే, భూమి మీద ఏ యుద్ధాలు జరగట్లేదా అని అడిగితే ఆ మహర్షి చెప్తాడు, కింద భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతుంది ఇంద్ర, అందరూ స్వయంవరానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు యాక్షన్ కాదండి, లవ్ నడుస్తుంది. ఇప్పుడు అందరి మైండ్లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అనే ఒక రొమాంటిక్ ఫ్యాసినేషన్ నడుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లేదు ఇక్కడ, ఎవరు యుద్ధాలు చేయట్లేదు కింద. ఒకసారి ఈ దమయంతి స్వయంవరం అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ మళ్ళీ యుద్ధాలు చేసుకుంటారు, అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు వస్తారులే స్వర్గానికి అంటాడు. అంటే యావత్ భూమండలము ఒక స్వయంవరానికి ప్రిపేర్ అవుతుందంటే ఆమె ఎంత గొప్పగా ఉంటుందో అంటే, ఆమె గురించి చెప్పిన ఆ మహర్షి యొక్క మాటలు విన్న ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు ముగ్గురు కలిసి ఆశ్చర్యపోతారు. అంటే ఇది స్వర్గంలో జరుగుతుంది ఈ చర్చ, ఈ మీటింగ్. అయితే అలాంటి దమయంతిని మేము కూడా పెళ్లి చేసుకుంటాం అని ఇంద్రుడు అంటాడు. అంటే మీరు పెళ్లి చేసుకోవటం కాదు ఇంద్రవర్య, కింద ఉన్న నలుడు అనే వ్యక్తిని ఆల్రెడీ దమయంతి ప్రేమిస్తుంది అని చెప్తారు. చెప్పగానే ఇమీడియట్లీ ఇంద్రుడు విత్
ఈ నలుగురు దేవతల్ని కలిసి, అంటే ఎవరు, అగ్ని, వరుణ, యమ ప్లస్ లోకపాలకులు, వీళ్ళందరినీ కలిసి అష్టదిక్పాలకులు అంటారు కదా, అలా దిక్పాలకులందరూ కలిసి కిందకొచ్చి నలుణ్ణి చూసి నలుణ్ణి పొగుడుతారు. ఏంటంటే ఎంత ధర్మం ఉన్నవాడా, ఎప్పుడూ అడిగినది లేదనకుండా అందరికీ దానం ఇచ్చేవాడా, మాట తప్పని వ్యక్తి అని అతన్ని పొగడగానే నలుడు చాలా ఇంప్రెస్ అయ్యి మీకేం కావాలో చెప్పండి నేను ఖచ్చితంగా ఇస్తానంటాడు. సడన్గా వచ్చి పొగిడితే డౌట్ రాదా? అంటే పూర్వం మన కలియుగంలో లాగా మోసాలు చేసేవాళ్ళు అంత ఎక్కువ మంది రారు కదా, కాబట్టి ఎప్పుడో ఒకసారి మోసం చేసేవాళ్ళు వస్తే జనాలు వాళ్ళ మీద డౌట్ పడరు అనమాట. ప్లస్ రాజు కదా, వచ్చిన వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము ఎవరమో కాదు, మేమే ఇంద్రుడు పలానా ఈ దేవతలం మేము. దమయంతి అని ఒక ఆడావిడ ఉందంట, ఆ దమయంతిని మేమందరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు మా తరఫున రాయబారానికి వెళ్ళి దమయంతిని ఒప్పించవలసినది అని చెప్తారు. అది విన్న నలుడు ఆశ్చర్యపోతాడు, అదేంటది, నేను కూడా దమయంతిని ప్రేమించాను కదా అంటాడు. అంటే మరి మేము మాట తప్పకుండా అందరికీ ఇచ్చేవాడా అన్నప్పుడు చెప్పండి ఇస్తానని ఎందుకు అన్నావు, ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నావు అంటే దేవతలు ఒక పరీక్షించడానికి వచ్చారు. ఈ లవ్ స్టోరీ యొక్క ఫస్ట్ పరీక్ష దేవతలే చేస్తున్నారు వీళ్ళకి. సో అలాగా అంటే ఇంకా నలుడి దగ్గర ఒక ఆప్షన్ లేక, సరే స్వామి అలాగే నేను వెళ్తాను, విదర్భ రాజ్యానికి వెళ్ళి దమయంతిని కలుస్తాను అని ఆ మాట చెప్పగానే అప్పుడు మా యొక్క శక్తితో, అంటే మేమందరం దేవతలం కదా, నువ్వు దమయంతి అంతఃపురానికే డైరెక్ట్గా వెళ్ళేటట్టుగా ఏర్పాటు మేం చేస్తాం, అదృశ్య శక్తిలాగా నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోయేటట్టుగా. సో అలాగ నడుచుకుంటూ నలుడు దమయంతి యొక్క అంతఃపురానికి వెళ్తాడు, అంటే ఆమె యొక్క ప్రైవేట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. చూసిన దమయంతి నేనే నలుడినని చెప్పగానే ఇంకా ఎక్కడి లేని విరహతాపంతో, అంటే ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటుంది కదా. ఇనీషియల్లీ ఎగ్జైట్మెంట్ అంతా మీరు ప్రేమించుంటే మీకు అర్థమవుతుంది అనమాట, నేను ఎప్పుడు అమ్మాయిని కలుస్తానా, ఎప్పుడు ఆ అమ్మాయిని చూస్తానా అనే వచ్చే ఒక ఎమోషన్ అది. సో చూడగానే నలుడు కూడా అదే ఫీలింగ్స్ వస్తాయి, కానీ అవన్నీ బయట పెట్టుకోలేక, యాక్చువల్లీ నన్ను దేవతలు పంపించారు దమయంతి మీ దగ్గరికి, ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, ఈ నలుగురు కలిసి ఏమని పంపించారంటే ఇంద్రుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడట, సో కాబట్టి మీరు ఇంద్రుడినైనా లేదా ఈ నలుగురిలో ఎవరినైనా మీరు పెళ్లి చేసుకోవలసినదని నాతో రాయబారానికి పంపించారు అని నలుడు చెప్పగానే ఇమీడియట్లీ దమయంతి ఆశ్చర్యపోద్ది. అదేంటిది, నేను ఇంత ప్రేమతో ఎప్పుడెప్పుడు చూడాలా నిన్నని ఆ ఆతృతతో నీ దగ్గరికి వస్తే నువ్వేమిటి వచ్చి ఇంకెవరో నన్ను పెళ్లి చేసుకుంటారంట అని మీడియేషన్ తీసుకొని వస్తావు అని అడుగుద్ది. అడిగితే ఆ నలుడు అంటాడు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను అంటే. అప్పుడు చాలా కఠినంగా దమయంతి ఏమంటది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను చెప్తే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా నన్ను అడుగుతావేంటి, అలాంటి మాటలు నువ్వు మాట్లాడకు, వినటానికి చాలా వికారంగా ఉంది, ఇది నాకు చాలా జిగుప్సగా ఉంది, అలాంటి మాటలు నువ్వు మాట్లాడద్దు అంట. అప్పుడు నలుడు కూడా న్యాయం చేయాలి కదా, వాళ్ళందరూ ధర్మప్రభువులు వాళ్ళు. ఆయన ఏమంటాడంటే, నేను మనిషిని, అంటే నాకు మరణం ఉంటుంది, వాళ్ళు దేవతలు, వాళ్ళకు అద్భుతమైన శక్తులు ఉంటాయి, వాళ్ళకు మనలాగా మరణం ఉండదు, అలాంటి నీ రాతే మారిపోతుంది దమయంతి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు నార్మల్ మనుషులు కాదు, ఇంద్రుడు అతను మొత్తం దేవతలకే రాజు, అగ్ని, వాయువు, యముడు, వరుణుడు, ఇలాంటి గొప్ప గొప్ప దేవతలు వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే నాలాంటి చిన్న మనిషిని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు వాళ్ళని చేసుకుంటే ఇంకా సుఖపడతావు అంటాడు. అసలు నేను ఇంకొక మనిషి, అతను దేవత అయినా ఇంకెవరైనా, నేను కలలో కూడా ఇంకొక మనిషిని నేను ఊహించలేను. ఒక్కసారి ఒక ఆడపిల్ల ప్రేమించి తన మనసునిచ్చేస్తే ఇంకా ఎప్పటికీ ఎంత డబ్బున్నవాడొచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నవాడొచ్చినా ఆ అమ్మాయి వాణ్ణి మర్చిపోలేదు. నలమహారాజా, నేను ఎవరొచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, నేను మాత్రం మనసులో నిన్నే పెట్టుకున్నాను, నిన్నే చేసుకుంటానని అంటది. అసలు ఆమె ప్రేమ ఆల్రెడీ ఆ టెస్ట్ పాస్ అయిపోయింది నలుడి దగ్గర. అమ్మో, ఇంత గొప్ప భార్య నాకు దొరకబోయేది అని నలుడు ఆశ్చర్యం పొందుతాడు. అంటే ఇంద్రుడు లాంటి వాడు వచ్చి చేసుకుంటాడంటేనే చేసుకోని అంటది ఆ అమ్మాయి అని. పోనీ ఎందుకంత సందేహిస్తున్నావు, నువ్వు నాకు సరిగ్గా చెప్పలేదని వాళ్ళు అనుకుంటారేమో, ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ నేను ఉన్నాను కదా,
నువ్వు సరిగ్గా ప్రయత్నించి మీడియేషన్ సరిగ్గా చేయలేదేమో, వాళ్ళని సరిగ్గా అమ్మలేదేమో అని వాళ్ళు అనుకుంటారన్నా నువ్వు భయపడుతున్నావు. అప్పట్లో మొబైల్ ఉంటే రికార్డ్ చేసి పంపించేవాళ్ళు, లేదు కదా. అప్పట్లో మొబైల్ ఉంటే రికార్డ్ చేసి వినిపించు, నువ్వు నాకు అంతా కరెక్ట్గా చెప్పావని నా మాటగా పోయి ఇంద్రుడికి, వరుణుడికి, అందరికీ చెప్పు, ఈ దేవతలకి ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, ఎంత పరాక్రమమైన పురుషులు వచ్చినా నా మనసులో నలుడే ఉన్నాడు, నేను నలుడినే చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి నా మాటగా. చాలా సంతోషపడ్డ నలుడు వెనక్కి తిరిగి ఆ దేవతల దగ్గరికి వెళ్తాడు. దేవతల దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెప్తాడు. మీరేదో మొబైల్ ఫోన్లో రికార్డు చేసి వినిపించినట్టుగా వాళ్ళకి వినిపిస్తాడు. వినిపిస్తే, అరే అవునా, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి, యముణ్ణి, అగ్నిని ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని పెళ్లి చేసుకోకుండా నిన్నే పెళ్లి చేసుకుంటానందా, ఎందుకంటే నేను అంత ప్రేమిస్తానందా. అరే అయితే ఈ అమ్మాయిని ఇంకా పరీక్షించాల్సిందే. సరే అలాగే కానీ నువ్వు చెప్పింది నమ్మాం మేము, నువ్వు స్వయంవరానికి వెళ్ళినప్పుడు మేము కూడా స్వయంవరానికి వస్తాము అంటారు. సరే మీరు రండి అని అందరూ స్వయంవరంలో ఉంటారు. వరవాళ్ళ చేతిలో పట్టుకొని నలుడు మెడలో వేద్దామని చెప్పి ఆ విదర్భరాజు నడిపిస్తుంటే నడుచుకుంటూ వస్తున్న దమయంతి ఎక్కడ నలుడున్నాడు, ఎక్కడ అడపక్క ఈ పక్క చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట 5 నలుళ్ళు కనపడతారు. నలుడు పక్కన 5 నలుళ్ళు. ఎవరంటే ఇంద్రుడు నలుడు శరీరాన్నే తీసుకొని, అగ్ని నలుడు శరీరాన్నే తీసుకొని, వరుణుడు నలుడు శరీరమే తీసుకొని, యముడు నలుడు శరీరమే తీసుకొని, నలుడు పక్కన ఇంకో 4 నలుళ్ళు కనపడతారు ఆమెకి. చూస్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు చూస్ ద రైట్ ఆప్షన్ అంటే ఇప్పటి వరకు ప్రేమ, అనురాగం, ఆడపిల్ల ఒక్కసారి ప్రేమిస్తే వెనక్కి తిరిగి వెళ్ళదు, ఇంద్రుడు వచ్చినా చంద్రుడు వచ్చినా నేను నిన్నే చేసుకుంటాను అంది కదా, చూద్దాం ఇప్పుడు ఎలా నిలబడుతుందో. అంటే ఆ దమయంతికి ఉన్న ప్రేమ ఎంతంటే ఇమీడియట్లీ ఆల్రెడీ నలుడు చెప్పాడు కదా ఈ దేవతలు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని, ఆ దేవతలనే మనసులో స్మరించుకొని నా రైట్ నలుడిని, నేను ప్రేమించిన నలుడిని కనిపెట్టేటట్టుగా నాకు శక్తిని ప్రసాదించండి అని మనసులో కోరుకుంటుంది. దేవతలు కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దేవతలు అనేవాళ్ళు మన శరీరంలోనే ఒక భాగాలుగా బ్రతుకుతారు. బ్రహ్మ మన తలలో అధిష్టాన దేవత బ్రహ్మ. అలా శరీరంలో ఉన్న రకరకాల భాగాలకి రుద్రుడు, మన మనస్సుకి మనోనియామక దేవుడు రుద్రుడు. అలా దేవతలందరూ మనలోనే ఉన్నారు. వాళ్ళ ఆమెకు ఒక ప్రజ్ఞనిస్తారు. ఏంటి అంటే దేవతలు కళ్ళు మూసుకోరు మనలాగా, వాళ్ళ కనురెప్పలు మనలాగా పడవు, బ్లింక్ చేయరు. 2 దేవతలకి చెమట పట్టదు. దేవతలు ఎప్పుడు అలిసిపోరు, నిత్యం అలాగే అలుపులేని వ్యక్తులుగా ఉంటారు. దేవతలు నించున్నా కూర్చున్నా వాళ్ళ పాదాలు భూమిని అంటవు, భూమికి వాళ్ళ పాదాలకు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అలాగే ధర్మరాజు యొక్క రథం కూడా ఒక ఇంచు గాలిలో లెగిసి నడిచేదని మనం వింటాం కదా, అలాగా ఈ దేవతల్లో కూడా అంత ధర్మం ఉంటుంది. కాబట్టి వాళ్ళు భూమికి భారం కారు అని చెప్పడానికి ఇది. సో వాళ్ళు ఎప్పుడు భూమి మీద కాలు మోపరు వాళ్ళు. కాబట్టి ఈ 3 లక్షణాలని బాగా క్లియర్గా చూసి నిజమైన నలుడికి చెమటలు పడుతుంటాయి. ఈమె ఎవరిని ఎంచుకుంటుందో, అయ్యో నా ప్రేయసి నన్ను ఇంత ఇష్టపడింది, నేను ఆమెను ఇష్టపడ్డాను, కొంపదీసి ఇంకెవరన్నా మెడలో వరమాలగా నేసేస్తుందా అని భయపడుతున్న నలుడిని చూస్తుంది. అంటే ఈ పూనిక, అంటే ఈ తెలివితేటలందరూ కూడా దేవతలే ఆ అమ్మాయి కల్పించారు. వీళ్ళందరూ చిన్నపిల్లలండి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు 15-16 సంవత్సరాల వయసు వీళ్ళ అందరి. అంతే కదా. చూసి చెమటలు పడుతున్న నలుడు మెడలో వరమాల వేసేస్తుంది. అదే వచ్చింది. దమయంతికున్న ప్రజ్ఞ చూడండి, అప్పటి నుంచి ఎలాంటి ప్రజ్ఞతో దమయంతి ఉంది అని. అలా వేసేయగానే ఇంక ఇమీడియట్లీ దేవతలందరూ కంగ్రాచులేషన్స్, మీ ప్రేమ సఫలీకృతమైంది. సో ఖచ్చితంగా మీ లవ్ స్టోరీకి మేమందరం సక్సెస్ఫుల్గా నిలబడతాం, మాకు చాలా నచ్చింది మీ లవ్ స్టోరీ. ఎంత అంటే అసలు టెంప్టేషనే లేదు, ఇంద్రుడిని పెళ్లి చేసుకుంటే నేను స్వర్గంలో ఉండొచ్చు. ఆస్తి కానీ, అందం కానీ, ఐశ్వర్యం ఏమీ లేదు. ఆస్తి, అందం, ఐశ్వర్యం, ఒక్కసారి ఆడపిల్ల ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి కోసం ఎంత దూరం అన్నా వెళ్తుంది, ఎన్ని పరీక్షలన్నా ఎదుర్కొంటుందనే దానికి ఇక్కడ స్టోరీ ఆల్రెడీ మొదలైంది. అలా చేసిన నలుడిని చూసి ఇలాంటి గొప్ప మనిషి మనసు దోచుకున్నావే నువ్వు, నీకు మేమందరం ఆశీర్వదిస్తున్నాం, నీకు మేము అన్ని వరాలు ఇస్తున్నాం అని వరుణదేవుడు అంటాడు. నీకెప్పుడు నా అనుగ్రహం ఉంది అంటే ఆయనకి దప్పిక అనేది ఉండదు. నీళ్ళు అనేవి ఆయన ఎక్కడ తీసుకెళ్ళక్కర్లేదు, ఇలా అంటే నీళ్ళు వచ్చేస్తాయి. అది ఆయనకిచ్చిన వరం. అగ్ని, నేను నిన్ను దహించలేను, ఎక్కడ అగ్ని వచ్చినా అది నిన్ను దహించలేదు. అలాగా యముడు, ఎప్పుడు ధర్మనిష్ట కలిగిన వాడివి నువ్వు,
అని యముడు. ఇంద్రుడు, ఎప్పుడూ ఐశ్వర్యంలోనే నువ్వుంటావు, ఓటమి లేని నలుడుగా నువ్వు ప్రఖ్యాతి చెందుతావని నలుగురు 4 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇప్పుడు నలుడికి వచ్చిన ఇటువంటి ఒక ఆశీస్సులు ఎవరి వల్ల వచ్చాయి? దమయంతి వల్ల. అది. సో భార్యని, ఒక్కొక్క ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే పురుషుడికి ఎంత ఖ్యాతి వస్తుందో అని చెప్పానా నేను. అవును. అలాంటి ద్రౌపదిని పెళ్లి చేసుకున్న పాండవులు రాజసూయ యాగం చేసి భూమండలాన్ని గెలిచారు. అలాగే ఎప్పుడైతే దమయంతి మనసులో నలుడు ఉండి నేను నలుడిని తప్ప వేరే వాళ్ళని చేసుకోలేనని దమయంతి ఆలోచించిందో అప్పుడే నలుడికి అంతా శుభశకనాలు, అంతా మంచి జరగడం మొదలుపెట్టాయి. ఆ, ఇప్పుడు అలాంటి భార్య వల్లనే ఆయనకి గొప్ప దేవతావరాలు కూడా వచ్చాయి. సో ఇలాగా హ్యాపీగా వాళ్ళు పెళ్లి చేసుకొని ఆ నిషధ రాజ్యానికి రాజయ్యాడు నలుడు. ఆ రాజ్యంలో యువరాణయింది దమయంతి. వాళ్ళు కొంతకాలం పాటు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకొక కొడుకు, ఒక కూతురు పుట్టారు. ఇంద్రసేన, ఇంద్రసేనుడు, ఇద్దరు బాగున్నాయి పేర్లు కదా. ఈ ఇంద్రసేన గురించే నేను మీకు ద్రౌపది వృత్తాంతంలో చెప్పాను నేను. అవును. సో ఇంద్రసేన, నలయాని ఇంద్రసేన అంటే నలు దమయంతులకు పుట్టిన కూతురు. అక్కడ మౌద్గల్య ఋషికి అవును. ఆమె సేవ చేసింది. పూర్వజన్మలో ద్రౌపది యొక్క పూర్వజన్మమే ఇది అని చెప్పాను కదా నేను. అవును. అలాంటి ఆ ఇంద్రసేన, ఇంద్రసేనుడని 2 పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరితో హ్యాపీగా ఉన్నారు. నలుడు కూడా యావత్ భూమండలాన్ని గెలుచుకున్నాడు. చాలా ఐశ్వర్యంలో, అంతా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ది ఎండ్ కార్డ్ ఆల్రెడీ వాళ్ళకి అక్కడే పడిపోయింది. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఇప్పుడు అలా జరుగుతున్న కాలంలో, అంటే వీళ్ళు స్వయంవరం అయిపోయిన రోజుకి ఒకటి జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే, ఎప్పుడైతే దేవతాగణాలన్నీ స్వర్గానికి వెళ్ళిపోతున్నారో అక్కడ కలిపురుషుడు వీళ్ళ కంటపడ్డాడు. కలిపురుషుడు చాలా అందవికారంగా, చాలా దరిద్రంగా ఉంటాడు. ఆయన నల్లగా జుట్టంతా కింద వరకు వేసుకొని చూడగానే మనకి అన్ని రకాల వికారాలు కలుగుతాయి. అంత దరిద్రంగా ఉంటాడు. అతను హడావిడిగా వెళ్తుంటే దేవతలు అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అంటే నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను నేను కూడా అంటాడు. అంటే అంటే అప్పుడు దేవతలు అంటారు, నీ ముఖం చూసుకున్నావారా అద్దంలో, నిన్నెందుకురా పెళ్లి చేసుకుంటారు అని ఆయనకి చెప్తారు. ఇంకేం స్వయంవరం రా నాయన, మేము ఆ స్వయంవరం నుంచే వస్తున్నాం, ఆల్రెడీ దమయంతి నలుడిని వరించింది అని. అంటే కలిపురుషుడు యొక్క లక్షణం ఏమిటంటే జలసి, మాశ్చర్యం. అదే మనం దుర్యోధనుల్లో చూస్తాం. అవును. పనికి మాలిన మాశ్చర్యం, తనకు లేదన్న మాశ్చర్యం, తనకి లేదన్న జలసి. అంతే, పక్కోడికి ఉంది, పోన్లే వాడు ఏ అదృష్టం చేసుకున్నాడో వాడికి దొరికిందని అనుకోడు. కలిపురుషుడిలో ఉండే వైభవం అది. వాళ్ళు ఎలా సుఖంగా కాపురం చేస్తారో నేను చూస్తాను అని వెళ్ళిపోతాడు అక్కడ కలి. అలాంటిది ఇప్పుడు వాళ్ళ జీవితాలు బాగా వెళ్తున్నాయి. 2 పిల్లలు పుట్టారు. అన్నీ బాగా జరుగుతున్న కాలంలో ఎప్పుడు పట్టుకుందామా. ఈ స్టోరీ అంతా ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ద్వాపరంలో స్టార్టింగ్లో జరుగుతుంది. అప్పుడే త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం మొదలైంది. ఆ స్టార్టింగ్లో జరుగుతుంది ఇదంతా. అప్పుడు జరుగుతున్న తరుణంలో ఇమీడియట్లీ అక్కడ ఒకానొక రోజు నలుడు, అన్ని సక్రమంగా చేస్తున్న నలుడు మూత్ర విసర్జనం చేసుకొని కాళ్ళు కడుక్కోకుండా తన సంధ్యావందనానికి కూర్చుంటాడు. అయ్యో. అసలు మామూలుగా అయితే ఎప్పుడు శౌచంతో ఆచమనం చేసి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ప్రాణాయామం చేసి సంధ్యావందనాది క్రియలు మొదలు పెట్టాలి. ఒక పూజ అయినా అంతే చేయాలి. అలాంటిది తొందరపాటులో ఆ రోజు అతనికి లేట్ అయింది, ఏదో రాజరిక కార్యక్రమాల వల్ల. మూత్ర విసర్జనం చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చెయ్యాలన్న తొందరపాటులో అక్కడ కూర్చొని సంధ్యావందనంలో కూర్చున్న నలుడిని కలి పట్టేశాడు. అంటే ఇంకా కలి ప్రవేశం అనేది నలుడిలో జరిగిపోయింది. ఇక ఎప్పుడైతే కలి ప్రవేశం ఒక మనిషిలో జరుగుద్దో వాడి యందు ఈ షడ్వర్గాలు, కామక్రోధ లోభ మోహ మదమాచ్చరాలనేవి ఇంకా తారాస్థాయికి చేరతాయి. సో అలాంటి కలిపురుషుడు ఇప్పుడు లోపల, అంటే నలుడిలో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ లేని గర్వం వచ్చింది నలుడికి. ఆ గర్వంలో ఏం జరిగిందంటే, ఒకానొక రోజు కలిపురుషుడు వెళ్ళి పుష్కరుడని నలుడు యొక్క బాబాయి కొడుకు, అతనికి ఎప్పటి నుంచో ఈ రాజ్యం మీద ఒక కన్నుంది, అతనికి చెప్తాడు, ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను, ఓకే, కాబట్టి నువ్వు అతన్ని మాయాజూదానికి పిలు. ద్వాపరుడు పాచికల్లో ఎంటర్ అవుతాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు నువ్వు వేసే పాచికలు వేస్తున్నట్టే పడతాయి. మళ్ళీ ఆ శకుని టైప్. కాబట్టి ఇప్పుడు అతను
అతనిలో కలి ప్రభావం ఉంది కాబట్టి నువ్వు పిలవగానే వస్తాడు. వచ్చినప్పుడు దెబ్బకు ఓడిపోతాడు. కాబట్టి మొత్తం రాజ్యం నువ్వే లాక్కోవచ్చు అని కలి ప్రభావం పుష్కరుడిని కూడా చేస్తుంది. అంటే పుష్కరుడికి ముందు నుంచే ఉంది జలసి, కానీ కలి ప్రభావం వల్ల ఇంకా ప్రభావితుడవుతాడు. ఇప్పుడు హెల్ప్ దొరుకుద్దని చెప్తున్నాడు కదా. ఇమీడియట్లీ నలుడిని పాచికలకి రమ్మంటాడు. అసలైతే నలుడు కావాలంటే తిరస్కరించవచ్చు, కానీ నలుడు తిరస్కరించకుండా సరే అంటే అక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. చాలామంది కలి ప్రభావం ఉంది కాబట్టి నలుడు పాచికలకు వెళ్ళాడా అంటే ఖచ్చితంగా వెళ్ళాడని చెప్పచ్చు. కానీ క్షత్రియులను ఎవరన్నా పాచికలకి పిలిస్తే దాన్ని ఒక లిమిట్లో పెట్టుకొని ఆడాల్సిన ధర్మం క్షత్రియులది. అంటే విచ్చలవిడిగా అన్నీ పెట్టి ఓడిపోమని కాదు. అక్కడ క్షత్రియుడు అనేవాడు రాజ్యాల్ని గెలుచుకున్నప్పుడు రాజ్యం మీద అటాచ్మెంట్ పెరిగిపోయి ఇది నాది, ఈ రాజ్యం నాది, ఈ బంగారం నాది, ఇవి నావి అని అనుకోకుండా వాడికి కొంచెం వైరాగ్యం కలిగించాలంటే వాడు ఎవరన్నా వేరే రాజు పాచికలకు పిలిస్తే వెళ్ళాలి. వెళ్తే ఏమిటి దాని అర్థం అంటే ఆయనేం పెద్ద అటాచ్డ్గా లేడు ఈ రాజ్యం పట్ల. ఏదో కొంచెం సాత్విక జోదం, ఓ 4 రాజ్యాలో లేకపోతే ఒక పెద్ద ఐశ్వర్యమో కోశాగారమో డబ్బో నష్టపోతే వచ్చిన నష్టమేం లేదు. అందుకు క్షత్రియుల్ని ఎప్పుడన్నా యుద్ధానికి కానీ పాచికలు కానీ పిలిస్తే వాళ్ళు అమ్మో నా ఆస్తి పోతదేమో అన్న భయం లేకుండా వెళ్ళాలనేది అప్పటి ద్వాపర నియమం. అది ఓహో అది కూడా ఉంది, ఆ నియమం కూడా ఉంది. అంటే దాని వెనకాల లాజిక్ చెప్పానంటే ఇది నాది, అమ్మో ఇది నేను ఇవ్వను అనే ఒక రిస్క్ తీసుకునే మెంటాలిటీ లేకుండా క్షత్రియుడు ఉండకూడదు. ఓకే పోతే పోయింది, కానీ విచ్చలవిడిగా ఆడి మొత్తం పోగొట్టుకోమని కాదు, అక్కడ దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. సో అలాగా అతను ఖచ్చితంగా తన బాబాయ్ కొడుకే కాబట్టి పిలిచాడు కాబట్టి వెళ్తాడు. వెళ్ళి ఎంతో కొంత వడ్డీ ఓడిపోతే వచ్చేయాలి. కానీ అతనిలో దంభం ఉంది. ఒకటి వేస్తున్నాడు, ఓడిపోతున్నాడు. మీ అందరికీ గెసిన్లలోకి వెళ్తారు, 4 సార్లు ఓడిపోతారు. ఒక్కసారి గెలిచారనుకోండి, మళ్ళీ 6ఓసారి పెడితే మళ్ళీ వస్తుందేమో అని మీకు ఒక మీ గ్రీడ్ పెరిగిపోతుంది కదా. అందుకే పాచికలు అనేవి కలి ప్రభావం. 2 సార్లు ఒడ్డారు, ఓడిపోయారు. 3ఓసారి ఒడ్డగానే వచ్చిందనుకోండి, అక్కడ వెళ్ళిపోతారు ఎవరైనా, మళ్ళీ ఆడతారు. మళ్ళీ 4ఓసారి వస్తుందేమో, 4-5 రాకపోతే 6ఓసారి వస్తుందేమో, ఆశ పెరుగుద్ది. కాబట్టి అలా కలి లోపల ప్రభావం ఉన్న నలుడు అసలు ఒక కన్ను మిన్ను ఎరగకుండా అతను ఒడ్డినట్టు ఓడిపోతూనే ఒడ్డుతూనే ఉన్నాడు. అతను అంటే పందెం పెడుతూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. ప్రతిదీ ఓడిపోతుంటే అక్కడ ఉన్న కొందరు అంటే ఆ రాజ్యంలో ఉన్న మంత్రి వాళ్ళందరూ కూడా వెళ్ళి దమయంతికి చెప్తారు, అమ్మా నీ భర్త మొత్తం పెడుతూనే ఉన్నాడు, అసలు ఆపట్లేదు, పుష్కరుడితో జరుగుతుంది. ఏదో సృహుజ్జూదం అంటే ఒక ఫ్రెండ్లీ జూదానికి వచ్చామా, ఒక 2-3 పాచికలు వేసామా, 4-5 పేకాట్లు ఆడుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అతను చాలా రాజసికంగా ఆడుతున్నాడమ్మా, ఉన్నది మొత్తం పోతుంది అని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది తన భర్తని. తన భర్త ముఖంలో ఉన్న ఆ గర్వాన్ని, ఆ కోపాన్ని, ఆ వికారాన్ని చూసి తనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఏదో నష్టం జరుగుతుందని. అప్పుడు ఇమీడియట్లీ నలుడు యొక్క రథసారథైన వర్ష్ణేయుడు ఆయన పేరు, ఆయన్ని పిలిచి తన పిల్లలైన ఇంద్రసేనుణ్ణి ఇచ్చి తన తండ్రి అయిన విదర్భరాజు భీముడి దగ్గర వదిలేయమని పంపించేస్తుంది. గెస్ చేసేసింది తను. ఎందుకంటే ఆ రోజుల్లో భర్త ఓడిపోతుంటే కూడా డైరెక్ట్గా వచ్చి అందరి ముందు చెప్పలేదు, కానీ తన సందేశాన్ని పంపిస్తుంది ఒక దూత ద్వారా, ఇంకా ఆపేయండి అని. కానీ అతను ఈనే పరిస్థితులు ఎక్కడున్నాడు, ఇంకా ఒక రజోగుణంలో ఇంకా ఓడే కొద్దీ ఇంకా నేను పెడితే గెలుస్తానేమో, ఇదే కలి ప్రభావం. కాబట్టి ఎక్కడ తగ్గాలో నేర్పించడు కలి, ఎక్కడో ఓన్లీ నెగ్గడం వరకే ఆలోచిస్తాడు. పూర్తి కలి ప్రభావంలో నిమగ్నుడైపోయిన నలుడు తన యొక్క మంచితనాన్ని కోల్పోయి అంత రాజ్యాన్ని జనులని అన్నీ పెట్టి దెబ్బకు ఓడిపోతాడు. ఆ ఓడిపోయి ఆ వృష్ణేయుడు విదర్భరాజు దగ్గర దించి పిల్లల్ని తిరిగి రాజ్యానికి వచ్చే లోపలే మొత్తం అన్నీ ఓడిపోతాడు. ఓడిపోగానే ఈ పుష్కరుడు హిప్పిపుర్రే మొత్తం రాజ్యాన్ని, ఎన్ని యుద్ధాలు చేస్తే వస్తుంది ఇలాంటి రాజ్యం, ఇలాంటిది మాయాజూదం కాన్సెప్ట్ తెలియకుండా ఇన్ని రోజులు యుద్ధాలు చేసుకు బ్రతికాను, ఇప్పటి నుంచి ఏ రాజునైనా జూదానికి పిలిచి ఓడేసి లాగేయచ్చని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి కట్టుబట్టలతో రాజ్యం వదిలేసి వెళ్ళిపోమంటాడు. అన్నని వదిన్ని వెళ్ళిపోమంటే తన భార్యని తీసుకొని తన అంతఃపురాన్ని ఖాళీ చేసి వేసుకున్న బట్టల్ని వేసుకున్నట్టుగా రాజ్యంలోంచి బయటకు వస్తారు.
బయటికి వస్తే అసలు అంత సాత్వికుడమైన నలుడు ఇలాంటి ఒక జూదానికెళ్ళి ఓడిపోతుంటే కూడా ఆపకుండా వడ్డింది వడ్డీ ఓడిపోయిన వాడిని చూసి రాజ్యం అసహించుకుంటుంది. ఇలాంటి రాజు చేత మేము ఇన్ని సంవత్సరాల నుంచి పాలింపబడుతున్నాం, వాడి రాజ్యాన్ని, వాడు ప్రజల్ని, వాడు భార్యనే కాపాడుకోలేని వాడొక రాజా అని ఒక నీలాప నిందలు పొందుతాడు. అంటే అతను చేసిన దానికి, అంటే ఇప్పుడు కలి ప్రభావం లోపల ఉంది కదా, ఇక అంతా నెగిటివే, ఇంక ఏ పాజిటివిటీ ఉండదు. అలాంటిది 3 రోజులు వాళ్ళ రాజ్యం నుంచి బయటికి వెళ్ళినా ఎవరు ఒక పచ్చి గంగ ఇవ్వరు, వాళ్ళకి తిండి ఉండదు. అలా తిండి లేదు, ఆకలి, క్షుద్బాధ, నీళ్లు లేవు. సో అక్కడ ఇక్కడ ఈ సరస్సుల్లో ఆ సరస్సుల్లో నీళ్లు దాక్కుంటూ వాళ్ళు 3 రోజులైన తర్వాత దమయంతి ఇంకా విపరీతమైన క్షుద్బాధతో నేను ఇంకా కదలలేను, నాకు ఏదో ఒకటి ఫుడ్ ఇంత పడితే తప్ప ఎనర్జీ రాదు నలచక్రవర్తి, నలరాజా అంటది. అంటే అప్పుడు తనకి ఒక కింద పంచ, తన భార్యకి ఒక నార చీర ఉంటాయి అంతే. అలాంటిది పక్కన చూస్తే ఒక బంగారపు రంగులో ఉన్న కొన్ని పక్షులు ఆయనకి కనపడతాయి. కనబడితే పోనీ ఈ పంచ తీసి ఆ పక్షుల మీదకు వేస్తే అవి ఎగరలేక కింద పడిపోతే వాటిని పట్టుకొని ఆ మాంసాన్ని తిందాం ఇద్దరం అని చెప్పి తను భార్య పక్కనే ఉంది కాబట్టి తన పంచను తీసి వివస్త్రంగా ఆ పక్షుల మీదకి వేస్తాడు. వేస్తే ఆ పక్షుల మీద గుడ్డ పడుతూ పక్షులు గుడ్డతో సహా గాల్లోకి ఎగిరిపోతాయి. అసలు మామూలుగా అయితే పక్షులు అయోమయం చెందాలి ఆ గుడ్డ కింద, అయ్యో ఏదో నెట్టుబడినట్టు. అవి వాటితో పాటు ఎగిరిపోతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తే అప్పుడు ఆ పక్షులు చెప్తాయి, మేమెవరమో తెలుసా, ఆ మాయా పాచికలం. కాబట్టి నీ దగ్గర ఏ రేంజ్లో మేము లాగేసామంటే నీ రాజ్యం కాదు, ఒంటి మీద గుడ్డను కూడా లాగేసాం మేము ఆఖరికి. కాబట్టి ఇంకెప్పుడన్నా పాచికలాడతావా? బాగైంది, బుద్ధి తెచ్చుకున్నావా, ఇంకోసారి పాచికలకు వస్తావా నువ్వు? ఇప్పుడు చూసావా, నిన్నటి వరకు చక్రవర్తివి, ఇవాళ వివస్త్రంగా నిలబడిపోయావు బట్టలు లేకుండా. అంటే నలుడుకు సిగ్గు వేసి అతని మీద ఆయనకి అసహ్యం వేస్తుంది, అసలు ఏమిటి పరిస్థితి అని. ఇది నాకు అసహ్యం వేసింది. సో అంటే ఎక్కడ లేని దరిద్రం అంతా ఈ స్టోరీలోనే అలాగా కట్టుకున్న బట్ట కూడా లేదు ఒక రోజులో. రాత్రికి అంబానీ కాస్త బెగ్గరైపోయాడు, బెగ్గర కన్నా బట్టలు ఉంటాయి నలుడికి, అవి కూడా లేవు. అలాంటిది ఇమీడియట్లీ దమయంతి చూసి తన భర్త పడుతున్న సిగ్గుని చూసి ఆమె చీరని విప్పి ఆ చీరని సగానికి చింపి కట్టుకోవడానికి బట్టిస్తుంది. అంటే ఆ సగం చీరని దమయంతి కట్టుకుంటుంది, ఆ సగం చింపిన చీరని నలుడు కట్టుకుంటాడు. ఇంకా విపరీతంగా ఏడుస్తాడు అక్కడ. అసలు హంసతూలికా పాన్పుల మీద పడుకొని ఎంత వైభవాన్ని అనుభవించిన దమయంతివి నువ్వు, నన్ను పెళ్లి చేసుకొని ఆఖరికి మన పరిస్థితి అంటే ఒక భర్త భార్యకి తిండి కూడా పెట్టలేని దుస్థితి, ఇంకంతకంటే దరిద్రం అనేది భూమి మీద ఎక్కడుంటుంది. ఆఖరికి ఆ భార్య కట్టుకున్న చీర చింపిస్తేనే తన మానాన్ని ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్కి నలుడు దిగజారిపోయాడు. అంటే భార్య చీరిస్తే తప్ప బ్రతకలేని పరిస్థితికి వచ్చేసాడు. చీనా జీవితం అని అనుకుంటున్న తరుణంలో ఆ భార్య అసలు ఎవరైనా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏమంటారు, ఆ రోజు చెప్పానా, నేను మెసెంజర్తో పంపించానా, ఏదో ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, ఎప్పుడూ కాలం ఒకలా ఉండదు, బెంజిపోయి ఆఖరికి కాళ్ళ మీదకి వచ్చేసాం అని ఒక్క మాట కూడా అనదు. అనకుండా అతన్ని ఆలింగనం చేసుకుంటుంది దమయంతి. అతన్ని ఆలింగనం చేసుకొని, జరిగింది ఎలాగో జరిగిందండి, ఎందుకంత బాధపడతారు, మీరు నా పక్కనుంటే ఇంకా నాకేం కావాలి, నాకు మీరు, మీకు నేను ఉన్నంతకాలం మనకు ఉండేది ఆనందమే, ఏముంది, ఇప్పుడు 3 రోజుల నుంచి తిండి దొరకనందుక మీరు ఇంత బాధపడుతున్నారు, కొన్ని గంటల్లో మళ్ళీ దొరుకుతుందిలేండి. పాజిటివ్ మైండ్ మోటివేషన్ చేస్తుంది. అంటే భర్త ఎక్కడ కూడా తను గిల్ట్లోకి వెళ్ళకూడదని తనను ఒక చిన్న పిల్లాడిలాగా దగ్గరికి తీసుకొని ప్రేమతో ఆయనలో ఆ గిల్ట్ రాకుండా, అయ్యో నా భార్యకి కనీసం చీర ఇవ్వలేకపోయానే, నేను తిండి పెట్టలేకపోయానే అని అనుకుంటాడని అంత మాతృత్వం ఉంటుందండి ఆడవాళ్లలో. అది మీరు గమనించాలి. ఎలాంటి చక్రవర్తిని పెళ్లి చేసుకుంది, సగం చీరతో ఉంది. అప్పుడు దమయంతి ఆయనతో ఒక మాట అంటుంది, పోన్లేండి మనం కాలం కలిసొచ్చే వరకు విదర్భ రాజ్యానికి వెళదాం, మా తండ్రి గారు అక్కడ ఉన్నారు కదా, మనకు మళ్ళీ మంచి రోజులు వచ్చే వరకు మన తండ్రి గారితో ఉందామని. అప్పుడు నలుడు అంటాడు, ఒకప్పుడు నీ తండ్రి స్వయంవరం పెట్టినప్పుడు వచ్చాను ఆ రాజ్యానికి, ఎలా వచ్చాను నేను, అంగరంగ వైభవంగా నా మంది మార్బలంతో వచ్చాను, అలాంటిది ఒక చిన్న చీర ముక్కని కట్టుకొని మీ రాజ్యానికి వెళ్ళటమా, నేను వెళ్ళలేనమ్మా, అలాగా నా ముఖం నేను చూపించలేను, అందుకు నీ తండ్రి కన్యాదానం చేస్తూ నా మీద
నా కూతుర్ని చూసుకుంటాడు అని నాకు ఇచ్చాడు. అలాంటిది నేనేం చేశాను, ఆఖరికి సగం చీరతో చింపెరి జుట్టుతో నిన్ను రోడ్డు పాలు చేశాను నేను, నాకు మనసు లేదమ్మా, నేను రాలేను దమయంతి అంటాడు. గిల్ట్లో ఉంటాడు. గిల్ట్లోనే ఉన్నాడు. ఉమ్, అయినా సరే ఏమంటది, మీకు ఈ డిప్రెషన్ వచ్చింది కదా, ఈ డిప్రెషన్కి మందేంటో తెలుసా, నా ప్రేమే మీకు మందు. ఆ, కాబట్టి మీరు అస్సలు అలా ఆలోచించొద్దు. నేను ఆ రోజు ఈ హంసతూలికా పాన్పుల మీద పెద్ద పెద్ద కోటల్లో పెద్ద పెద్ద సామ్రాజ్యాలలో నగలు పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఇవాళ మీ చెయ్యి పట్టుకొని నేను అరణ్యంలో ఉంటే అంతే ఆనందంగా ఉన్నాను. ఉమ్, అస్సలు ఏం బాధ లేదు. తిండి అనేది ఒక చిన్న బాధ కలిగి నేను చెప్పాను అని ఆకలి వల్ల తనకు కలుగుతున్న బాధను కూడా ముఖంలో నవ్వు కింద మార్చుకుంటుంది దమయంతి. అంటే చూడండి, అంటే అదే. ఆడవాళ్ల వైభవం ఈ కథలో ఎంత బాగా చూపించారు. అవును. ఆ గిల్ట్ మళ్ళీ రాకూడదు కదా, ఇందాక కాసేపు ఆకలేసింది, ఇప్పుడు నీళ్లు తాగితే ఆకలి కూడా పోయిందంటది అని అతన్ని దగ్గర తీసుకొని అతనికి అచికిబుచ్చికలాడి అతని పట్ల ప్రేమగా మాట్లాడి ఆయనని కౌగిలించుకొని పడుకుంటుంది. ఉమ్, ఆ క్షుద్బాధతో అక్కడ పడుకుంటుంది. ఆ పడుకుంటున్న ఆ దమయంతిని చూసి నలుడు ఇంకా విపరీతంగా ఏడుస్తాడు. అంటే ఇంకా ఇంకా బాధ. అంటే ఇంకా ఏ కపులకి ఇంతకంటే ఎక్కువ కష్టం రాకూడదు. అలాంటిది అంటే అతను అరణ్య మార్గంలోకి వెళుతున్నప్పుడు ఒకానొక సమయంలో దమయంతికి చెప్తాడు ఏమనంటే, ఇటువైపు నుంచి వెళ్తే విదర్భ రాజ్యానికి వెళ్తాం, ఇటు నుంచి వెళ్తే చేడ రాజ్యానికి వెళ్తాం, ఇటు నుంచి వెళ్తే మన రాజ్యానికి వెళ్తాం, ఇటు నుంచి వెళ్తే ఇంకొక రాజ్యానికి వెళ్తాం, ఈ 4 దిక్కులని నావిగేషన్ అంతా చెప్పాడు కదా. ఆ, అప్పుడు ఆలోచిస్తాడు ఏమని, నేను కనీసం తిండి కూడా నా భార్యకి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఉమ్, కనీసం నన్ను రమ్మంటుంది, నేను వెళ్ళలేను వాళ్ళ తండ్రి దగ్గరికి, నేను ఇక్కడ వదిలేస్తే తనన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి సుఖపడుతుందేమో అనే ఒక ఆలోచన పడుకుంటున్న దమయంతిని చూసి అతనికి వస్తుంది. లెగుస్తాడు, తన నుదుటిని నిమురుతాడు, తనకి 4-5 ముద్దులు ఇస్తాడు, వెళ్తాడు, వెనక్కి వస్తాడు, మళ్ళీ చూసుకుంటాడు, మళ్ళీ ముందుకెళ్తాడు, మళ్ళీ వస్తాడు. తన భార్య పడుకుంటున్నప్పుడు వెళ్ళలేక ఉండలేక ఒక రకమైన ట్రామా అనుభవిస్తుంటాడు నలుడు. ఇంకా కర్ణ కఠోరమైన మనస్సును చేసుకొని, కలి ప్రభావం ఉంది కదా, కలి మిమ్మల్ని ఇలాగే ఏమారుస్తాడు. ఉమ్, అంటే ఎంత కష్టంలో అయినా నా భర్తని నేను వదలకూడదు అని దమయంతి అనుకుంది. అది ఆమె యొక్క సాత్విక గుణం. కష్టంలో భార్యను వదిలేస్తే కనీసం నా భార్య అయినా పోయి తన తండ్రి దగ్గర కనీసం మంచి జీవితం అనుభవిస్తుంది. అంటే కలిపురుషుడు మిమ్మల్ని ఇలా భ్రమించేలా చేస్తాడు. అంటే కలిపురుషుడు ఏమి మిమ్మల్ని నాశనం చేస్తానని మాట్లాడు. కలిపురుషుడు మీకు చాలా లాజికల్గా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాడు. ఒక ఏదో నేను మంచి గొప్ప పని చేస్తున్నాను అన్నట్టుగా మిమ్మల్ని భ్రమింపబడేలా చేస్తాడు. అలాంటిది నేను ఎప్పటికీ ఈ అమ్మాయి చెయ్యి వదలను అని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నలుడు కనీసం నేను లేకపోతే తిను సుఖపడిపోతుంది అని వదలలేక ఉండలేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తర్వాత దమయంతి లెగుస్తుంది. లెగిస్తే అక్కడ చూడగానే నలుడు పక్కనుండడు. తనకేం అర్థం కాదు, భర్త పోని ఆహారం కోసం ఎక్కడికన్నా వెళ్ళాడేమో, కాసేపు చూద్దామని చెప్పి అటు ఇటు చిన్నపిల్లలాగా అది ఇది చూసుకుంటుంటుంది. సమయం గడిచే కొద్దీ తన భర్త రాడు. ఎప్పుడైతే 2-3 గంటలు గడిచిపోయాయో ఆ అమ్మాయికి అర్థమైపోతుంది. ఏమని, ఇక నా భర్త రాడు, ఏదో జరిగింది, అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా కొంపదీసి అని. అప్పుడు వరకు తను నడుచుకుంటొచ్చిన అరణ్యంలో తనకి క్రూరమృగాలు కనపడలేదు, తనకు ముళ్ళు కనపడలేదు, తనకు ఎంత భయంకరంగా ఉందో అడవి కనపడలేదు, తనకు భయం రాలేదు. కానీ పక్కన ధైర్యం, ప్రేమ అన్నీ ఉన్నాయి కదా. పక్కన ధైర్యం, ప్రేమ అనే ఒక భర్త ఉన్నాడు కదా. అలాంటిది ఎప్పుడైతే తనలో తన భర్త పక్కన లేడని చూసుకొని తనలో బాధ మొదలైందో, ఇంకా ఏది చూసినా తను భయపడిపోతుంది. చూస్తేనేమో చెట్లేంటి ఇంత పెద్దగా ఉన్నాయి, ఈ ముళ్ళేంటి ఇంత దారుణంగా ఉన్నాయి, ఈ రప్పలేంటి ఇలా ఉన్నాయి, ఈ తేళ్లేంటి ఇలా ఉన్నాయి అని చెప్పి ఇంకా విపరీతమైన భయంగా బిక్కున ఏడ్చేయటం మొదలు పెడుతుంది. మైండ్ సెట్ గేమ్, అదే మైండ్ గేమ్. ఎందుకంటే భర్త పక్కన ఉంటే ఆడదానికి ఎక్కడలేని ధైర్యం. అలాంటి భర్త ఒక ఆడదాని పట్ల మనం కలిగించాల్సింది కూడా ఆ భార్యకి భరోసా, ఆ భార్యకి ధైర్యం ఒక భర్త. అలాంటి భర్త పక్కన లేకపోయేసరికి ఆ భార్య ఇంకా కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. అలాగా కాసేపు ఆగిన తర్వాత ఇంకా
లెగిసి కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని కాలు వేస్తుంటే ముళ్ళు కనపడుతున్నాయి, ఉమ్, కళ్ళెంబట నీళ్లు గారుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెల్లాలి, ఎటెళ్ళాలని ఒక అయోమయమైన పరిస్థితుల్లో ఉండగా ఒక కొండశిల వచ్చి తన కాలిని పట్టుకొని అమాంతంగా ఒక చెట్టుకేసి కట్టేస్తుంది ఆ కొండశిల. ఆ, ఇంకంతే, పోన్లే మరణం ఇలా వస్తుంది నా దగ్గరికి అని, ఎక్కడ ఉన్నా నా భర్త మంచిగా ఉండుగాక అని, అయ్యో. నేను ఏదైనా తప్పు చేయటం వల్ల నాకే తెలియకుండా నా భర్త నన్ను వదిలేసినట్లయితే, తన మనసులో తను మాట్లాడుకుంటున్న మాటలు ఇవి, తను నేను ఏదైనా ఒక తప్పు చేసి నా భర్తని మనసు నొచ్చుకొని ఉండుంటే నేను క్షమింపబడుదునుగాక బా అని. అంటే ఆ, కొండ సిలువ చుట్టుకుంటుంటే తన భర్తని ప్రార్థిస్తుంది, నేనెప్పుడు మీ పక్కనే నించుంటానండి, నేనేమన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించండి, నేను ఇంతకంటే పెద్దగా అడగలేను అని. ఉమ్, అంటే ఆమె పాతివ్రత్యము, ఆమె ప్రేమకున్న వైభవం చూడండి. అంటే ఇక్కడికి నా భర్త నన్ను వదిలేశాడు అని అనుకోవట్లేదు, ఆ, అయ్యో నేను ఏదైనా తప్పు చేసి ఉంటుంటే నన్ను మన్నించండి, దయచేసి వెనక్కి రండి అని తను తను ప్రార్థిస్తుంటే, ఇంకా ఇలాంటి ప్రార్థన ఒక అమ్మాయి చేస్తే భగవంతుడు ఊరుకుంటాడా? దేవతాగణం అంతా సపోర్ట్ చేయదు. అవును. అలాగా ఒక ఎవడో ఒక ఆ అడవిలో ఉండే అడవి మనిషి ఒకడు వచ్చి అక్కడికి తన యొక్క కత్తితో మొత్తం కొండ సిలువని నరికేసి దమయంతి దేవిని రక్షిస్తాడు. అప్పుడే కొండ సిలువని చంపిన వాడై వెళ్ళి ఒక సరస్సులో మొత్తం స్నానం చేసి అక్కడ ఇక్కడ కోసుకొచ్చిన పళ్ళు కొంచెం తేనె తీసుకొని వచ్చి దమయంతి దేవికి ఇస్తాడు. ఉమ్, ఇవ్వగానే ఆయనకి నమస్కారం పెట్టి 3-4 రోజుల నుంచి తినలేదు కదా, తన భర్తను ఒకసారి తలుచుకొని తను బ్రతకటానికి భోజనం చెయ్యాలి కాబట్టి ఆ పళ్ళని తింటుంది. ఉమ్, ఆ పళ్ళని తింటున్న దమయంతి దేవిని ఈ అడవి మనిషి చూస్తాడు. ఉమ్, చూసి వాడికి కలగరాని కోరిక కలుగుతుంది ఆ మనిషి మీద. అయ్యో. వాడికి ఉమ్, ఆమెలో అందం కనబడుతుంది. ఉమ్, కనపడి, నేను నిన్ను ఈ కొండ సిలువ నుంచి కాపాడాను, నీకు ఉమ్, భోజనం తెచ్చిపెట్టాను, నా ఉమ్, కోరిక తీర్చవలసింది అని అడుగుతాడు. ఆ, అంతే. అంటే భర్త పక్కన లేకపోవటం వల్ల తన జీవితంలో ఒక ఒంటరి ఆడది పడుతున్న పాటలని మన మునులు చెప్తున్నారు. చెప్తున్నారు అదే. అవును. అలాంటి అంటే ఒక భర్త పక్కన ఉంటే ఎంత ఎంత ప్రొటెక్షన్ ఒక ఆడదానికి, అలా భర్త పక్కన లేకపోతే ఎంతమంది మగవాళ్ళ కళ్ళు ఆడవాళ్ళ మీద పడతాయి చూడండి. అవును. అది సింబాలిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఉమ్, అలాంటిది ఆయన వచ్చి దమయంతిని ముట్టుకోబోతాడు. ఉమ్, పతివ్రతా శిరోమణి కదా, ఆమెని తాకలన్న ఆలోచనతోనే అతను ఆయువు పడిపోయి అతను కాలిపోయి చనిపోతాడు. సూపర్. అంత 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 పుణ్యాత్మురాలు దమయంతి ఇక్కడ. సో ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకడికి భార్య అయిన ఒక స్త్రీని మనసులో నందు కామంతో చూసినా, మానసిక వ్యభిచారం చేసినా వాడి తేజస్సు, వాడి ఆయువు పడిపోతాయి అనేది ఇక్కడ శాస్త్రం. ఇప్పుడు కూడా అదే జరగాలని రాసుకుందాం. ఎప్పటికీ ఇవన్నీ ప్రకృతి నియమాలండి, ఇవి గ్రావిటేషనల్ ఫోర్స్, ఆ, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లాగా అవి ఆ, ఎప్పటికీ మారవు. అందుకనే తనది కాని భార్యని, తనని కాని స్త్రీని ఏ పురుషుడైనా కామంతో చూస్తే వాడిలోంచి 2 పడిపోతాయి, వాడి ఆయుర్దాయం తగ్గిపోతుంది, వాడి తగ్గిపోతుంది. అలాగా ఆ దమయంతి యొక్క పాతివ్రత్యానికి వాడిలో వచ్చిన ఆ వికారానికి అతను కాలి చనిపోయాడు. ఓకే. చనిపోయిన వెమ్మటనే భయపడుతూ, అప్పుడే కొంచెం క్షుద్బాధ తగ్గింది దమయంతి దేవికి. ఉమ్, నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక మునులు, తపస్సులు, యోగులు కనబడతారు తనకి. ఉమ్, కనబడగానే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఇలాగ నేను నా భర్త దగ్గర నుంచి తప్పిపోయాను, ఆ, నా భర్త జాడ చెప్పగలరు అని అడుగుతుంది. అడగగానే ఆ ముని కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు దమయంతివి, నలుడు భార్యవి, మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, నలుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు, మీకు మళ్ళీ పూర్వ వైభవం మీకు వస్తుంది, ఉమ్, ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే పరీక్ష అని చెప్పి మాయమైపోతాడు అతను. ఆహా, అనగానే దమయంతికి ఇప్పుడు కాన్ఫిడెన్స్. ఇప్పుడు వరకు నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఏ తప్పు చేస్తే నా భర్త వదిలేశాడో అని అనుకుంటున్న దమయంతికి ఆయన మాటలే ఇప్పుడు బూస్టు హాలిక్స్ అయ్యాయి. చూసారా మైండ్ గేమ్ ఎలా ఉందో? అప్పుడే డీమోటివేషన్ ఎవరు లేరని, మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే హ్యూమన్ మైండ్ అంతే. అంతే. ఉమ్, సో అలాంటి ఒక మునులు ఆమెకు చెప్పారుగా, మళ్ళీ నువ్వు నలుడిని కలుసుకుంటావమ్మా, నీకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని. ఇప్పుడు ఒక రీజన్ ఉంది బ్రతకటానికి. ఆ, ఎందుకంటే ఎప్పుడైతే అడవి మనిషి తనని చెరచబోయాడో
తను అర్థమైపోయింది భర్త పక్కన లేనప్పుడు ఇక సమాజంలో ఉన్న మృగాలు నా మీద పడతాయి అని అనుకుంటున్న తరుణంలో తనకు మళ్ళీ అర్థమైపోయింది, మళ్ళీ నాకు పాత రోజులు వస్తాయి, నేను నా భర్తతో నా పిల్లలతో నేను సుఖంగా ఉంటానని. ఇప్పుడు తన భర్తను వెతుక్కోవాలి. ఇప్పుడు తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ వీళ్ళు మాయమైపోయారంటే వీళ్ళు చాలా గొప్ప తపస్సులై ఉంటారు కదా, చాలా పెద్ద మునులు కదా వాళ్ళు, కాబట్టి మునివాక్యం ఖచ్చితంగా సక్రమంగా జరుగుతుందని అలాగా నడుచుకుంటూ ముందుకెళ్తుంటే ఒక పెద్ద బాటసారులు అన్నమాట. అంటే వాళ్ళు అడవి గుండా ఒక రాజ్యానికి వెళ్తున్నారు. వాళ్ళు ఏ రాజ్యానికి వెళ్తున్నారంటే చేడి రాజ్యానికి వెళ్తున్నారు. ఆ చేడి రాజ్యంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళందరికీ తిను కనబడుతుంది. కనబడగానే వాళ్ళు తిని చూసి భూతం భూతం అని అరుస్తారు. అంటే అంత గలీజుగా ఉంది అప్పుడు దమయంతి. సగం చీరతో ఏడ్చి ఏడ్చి జుట్టంతా చింపిరితో మొహం అంతా మట్టిగొట్టుకుపోయి ఆ కొండశిలువ పట్టుకొని ఆ ఇవన్నీ చూడగానే భూతం భూతం అంటే అప్పుడు అందులో కొందరు బ్రాహ్మణులు వచ్చి, లేదు ఈ అమ్మాయి కళ్ళల్లో మాకు తేజస్సు కనపడుతుంది, సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కదా ఈ అమ్మాయి, ఏం కావాలమ్మా అంటే చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మేము పక్కనున్న చేడి రాజ్యానికి వెళుతున్నాం. అయితే మీరు నన్ను కూడా చేడి రాజ్యానికి తీసుకువెళ్ళగలరు, నేను ఒంటరి ఆడదాన్ని, నాకు ఇక్కడ సపోర్ట్ లేదు అని అడుగుతుంది. సరే అమ్మ, మాలో ఒక మనిషిగా నువ్వు ఇక్కడే ఉండమని వాళ్ళందరూ ఒక సరస్సు పక్కన భోజనం అది చేసుకొని తనకు కూడా పెట్టి అందరూ తిని అందరూ సరస్సు పక్కనే పడుకుంటారు. పడుకుంటే ఆ రాత్రి కొన్ని మదపుటు గజాలు అంటే ఏనుగులు అక్కడికి నీళ్లు తాగటానికి వస్తాయి. నీళ్లు తాగటానికి వచ్చి అవన్నీ అక్కడున్న జనాల్ని చూసి, జనసమూహం అంతా ఈ ఏరు పక్కనే పడుకున్నాయి కదా, అవి అడవి మృగాలు, అవి ఎప్పుడు మనుషుల్ని సరిగ్గా చూడలేవు. అవి ఎజిటేట్ అయ్యి కోపంతో ఒక్కొక్కడిని తొక్కేసి లెగిసి అరుస్తుంటే వాళ్ళని తొండంతో చుట్టేసి ఇసిరేసి చంపేస్తాయి. చంపేసి నీళ్లు తాగేసి వెళ్ళిపోతాయి. ఇవన్నీ జరుగుతుంటే అక్కడ అప్పుడే నిద్రలోంచి లెగిసి దమయంతి ఈ ఆశ్చర్యాన్ని అలా అలా చూస్తున్నప్పుడు తన పక్కనున్న వాళ్ళని ఎదురున్న వాళ్ళని కూడా చంపేస్తాయి, కానీ తినను మాత్రం ఏమీ చెయ్యవు. మళ్ళీ ఇదే మాయ. ఇదే అంటే భగవంతుడు తనకు చెప్తున్నాడు, నిన్నెందుకు బ్రతికిస్తున్నాను నేను అంటే నువ్వు మళ్ళీ నలుడిని కలుసుకుంటావు అని అలా చెప్తుంటే అప్పుడు అలా చేసిన తర్వాత తను షాక్కి గురవుతుంది. ఏంటి ఇంతమంది చనిపోయారని. అక్కడున్న కొంతమంది బ్రాహ్మణులు కలిసి విధి ఆడిన వింత నాటకం, ఏం చేస్తాం, విధి లిఖితం, జనన మరణాలు మన చేతిలో ఉన్నాయా, మనం పడుకున్నాం, ఈశ్వరేచ్ఛ, ఏనుగులు వచ్చాయి కొందరిని చంపాయి, ఆ బ్రతుకున్న కొందరు కలిసి ఆ చేడి రాజ్యానికి వెళ్తారు. చేడి రాజ్యంలోకి ఎంటర్ అవుతూ ఉండగానే అక్కడ రాణి దగ్గర పనిచేసే ఒక పని మనిషి చూసి తినని డైరెక్ట్గా రాణి దగ్గరికి తీసుకెళ్తుంది. రాణి తనని చూడగానే, తన కళ్ళల్లో చూడగానే తనకి ఎక్కడలేని ఆత్మీయత అన్నమాట. ఎక్కడలేని ఆత్మీయత కలిగి, ఏంటో ఈమెను చూడగానే నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి, ఈ కళ్ళల్లో నాకు తెలియని అమాయకత్వం, ఒక మంచి సత్వగుణం కనబడుతున్నాయి, నాకు సైరంధ్రిగా ఉంటావా అని అడుగుతుంది. సైరంధ్రి అంటే పక్కనే ఉండే ఒక చిలికెత్తలాగా అనుకోండి అని అడిగితే తను, నేను ఖచ్చితంగా ఉంటానండి, కానీ నేను 2 పనులు చెయ్యను. ఒకళ్ళ ఎంగిలి నేను తినను, ఒకళ్ళ కాళ్ళు నేను పట్టను, ఈ 2 పనులు నేను చెయ్యలేనండి అని అడుగుతుంది. పోన్లే అమ్మా అలాగే ఉందిగానంటే 3, నేను కేవలం బ్రాహ్మణోత్తములతో మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అడవి మనిషి తనని చెరచబోయాడో తనకి మగవాళ్ల మీద ఆ నమ్మకం కూడా పోయింది. ఇట్స్ ఆల్ సైకలాజికల్గా అంత ట్రామాలో ఉంది తను. అమ్మో ఇంకా నేను ఎవరితో మాట్లాడలేను, ఒంటరి ఆడదాన్ని కాబట్టి నాకు అసలు ఇక్కడ సురక్షంగా లేదు ఈ సమాజం అని చెప్పి నేను కేవలం బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతానంటే, బ్రాహ్మణులంటే మళ్ళీ ఇది కులం కాదు, ఇది బ్రహ్మజ్ఞానమును తెలుసుకున్న వాళ్ళు, శారీరక వాంఛల కోసం బ్రతకని వాళ్ళు. సో తను వాళ్ళ దగ్గర సేఫ్ అని అనుకుంది. అంతే, ఆ గుణాలు వర్ణాలు బట్టే కదా, గుణాలని బట్టి. సో అలాగా సరే అమ్మ అలాగే ఉందు గాని అని తన సైరంధ్రిగా తను పెట్టుకుంటుంది. చేడి రాజ్యపు యువరాణి దగ్గర సైరంధ్రిగా పనిచేస్తుంది. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు మళ్ళీ మీకు గుర్తు చేయటానికి, బృహదర్షుడు అనే ఒక ఋషి. మళ్ళీ విరాట పర్వంలో ద్రౌపది కూడా సైరంధ్రిగా ఉంటది విరాటరాజు భార్య దగ్గర, కాబట్టి ముందు నుంచే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు ఈ కథ చెప్పి. అర్థమైందా మీకు? సో పేరు కూడా అంటారు కదా, ద్రౌపది, సైరంధ్రి, ఇవన్నీ. అలాగా ఈ కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు విదర్భ రాజ్యాధీశుడైన రాజు తన అల్లుడు, తన కూతురు అడవి పాలైపోయారు, కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతకవలసినది అని కొందరిని పంపిస్తాడు.
పంపిస్తే అలా వెతుక్కుంటూ ఒక వ్యక్తి చేడి రాజ్యానికి వస్తాడు. చేడి రాజ్యానికి వచ్చినప్పుడు ఆ రాజ అంతఃపురంలో రాణి పక్కన ఉన్న సైరంధ్రిగా ఉన్న దమయంతిని చూసి గుర్తుపట్టి ఇమీడియట్లీ దమయంతి అని పిలుస్తాడు. పిలవగానే తను ఆశ్చర్యంగా చూస్తుంది. చూసి అప్పటి వరకు దమయంతి అని ఎవరికి చెప్పలేదు కదా తను. చెప్పలేదు. చూడగానే అప్పుడు చెప్తాడు, అమ్మా బాగున్నావా అని. అంత చింపిరి జుట్టుతో ఉన్న ఆవిడ్ని కూడా ఎలా గుర్తుపట్టాడంటే అతను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన వ్యక్తి తన రాజ్యంలో. ఆయన చూసి గుర్తుపట్టాడు దమయంతిదేవిని. గుర్తుపడితే అప్పుడు అతను ఆమెతో మాట్లాడుతుంటం చూసి ఆ చేడి రాజ్యపు యువరాణి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడూ బ్రాహ్మణులతోనే మాట్లాడతానన్న వ్యక్తి ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడుతుంది, ఏమైనా ఇబ్బంది పడిందా అని. అప్పుడు అతను చెప్తాడు, ఈవిడెవరో తెలుసా అండి మీకు? మన విదర్భ రాజ్యాధీశుడైన భీముడి కూతురు నలుడి భార్య దమయంతి అని. అనగానే ఇమీడియట్లీ ఆ చేడి రాజ్యపు యువరాణి ఆలింగనం చేసుకొని, నేను మొట్టమొదట కలిసినప్పుడే చెప్పానా నువ్వెవరో బంధువులా కనపడుతున్నావు నాకు అని, మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళమమ్మా అని చెప్తుంది అనమాట. సో అది దేహ సంబంధం, అంటే వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంది. సో ఇమీడియట్లీ తనని తీసుకెళ్ళి తనకు స్నానం చేపించి, అమ్మా నువ్వా ఇన్ని రోజులు నాకు సైరంధ్రిగా ఉంది, ఇంత పెద్ద దానివి నాకు ఒక్క మాట చెప్పకపోతివే నువ్వు. సైరంధ్రిగా ఉన్నప్పుడు రెడీ అవ్వరా? సైరంధ్రిగా ఉన్నప్పుడు ఏదో రెడీ అవుతారు అంతే. పాపం డిప్రెషన్లో ఉన్న ఆవిడ ఏం రెడీ అవుతుందండి. అవును. సో ప్లస్ భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఆమె ట్రామా భర్త గురించి, తన బాగు గురించి కాదు. ఒక ఆడది ఆలోచించేది ఎప్పుడు కూడా తను సుఖంగా ఉండాలని కాదు, తన భర్త ఎలా ఉన్నాడనే ఆలోచనలోనే ఉంది ఇంకా తను. అలాగా ఉన్న తనని ఆలింగనం చేసుకొని తీసుకెళ్ళి అభ్యంగ స్నానాలు అవి చేయించి కొంచెం తనని రెడీ చేసి తన తండ్రి దగ్గరికి పంపేస్తారు. సో దమయంతి ఫైనల్లీ తన తండ్రి అయిన విదర్భరాజు దగ్గరికి చేరింది. సో ఇప్పుడు నలుడు, దమయంతి గురించి మీరు తెలుసుకున్నారు, తన ప్రయాణం తన ఎలా చేరిందో. నలుడు ఇంకా అదే భార్య దగ్గర నుంచి తీసుకున్న సగం చీరని కట్టుకొని అడవుల్లో తిరుగుతూ తన ముఖాన్ని ఎవరికీ చూపించలేక ఒక ప్రాయశ్చిత్తం అనే ఒక గిల్ట్లో, ఒక డిప్రెషన్లో, ఒక బాధతో అసలు ఎప్పుడూ కూడా ఎటువంటి రాజ్యంలోకి వెళ్ళి ఏమడగాలి ఎవరినన్నా. ఒకప్పుడు నలుడిలా ఒక భూమండలాన్ని ఏలిన వ్యక్తి కట్టుకోవటానికి గుడ్డ లేకుండా ఎవరి ముందెళ్ళి నిలబడాలి, ఎలా దేహి అని ప్రార్థించాలి, ఈ ముఖం ఎలా చూపించాలి మీకని ఒక డైలాగ్ వేస్తాం కదా. అలాంటి ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఒక దావాగ్ని అంటే అడవిలో వచ్చే ఫారెస్ట్ ఫైర్ కనబడుతుంది. ఫారెస్ట్ ఫైర్ కనపడగానే పోన్లే ఇలాగైనా మరణం వచ్చి మనల్ని దహించి వేయుగాక అని అనుకుంటాడు. కానీ ఎక్కడ దహిస్తుంది? అగ్ని దహించదు కదా అతన్ని. కాబట్టి నవ్వుకుంటాడు, మనకి మరణం కూడా అంత తేలిగ్గా సంభవించదేమో. అంటే డిప్రెషన్లో వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే తన భార్య కనీసం తనను వదిలేస్తే ఈ దరిద్రం తనకు అంటకుండా వెళ్ళి కనీసం తన తండ్రితో ఉండాలనుకొని చేసిన వ్యక్తి, ఎవరికి ముఖం చూపించడానికి ముఖం చెల్లని వ్యక్తి, ఎక్కడైతే పూలు అమ్మామో అక్కడ కట్టెలు ఎలా అమ్ముకోగలం అనే ఒక సామెత ఉన్నట్టుగా ఇప్పుడు ఒక చక్రవర్తిగా ఏలిన వ్యక్తి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని ఎలా అడగగలడు అని విపరీతమైన బాధపడి మనాది పడుతున్నాడు తనలో తను. ఆ దావాగ్ని లోపల నుంచి ఒక పెద్ద వాయిస్ వస్తుంది, ఏమని? నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అనే పెద్ద అరుపు. ఆ అరుపు విన్న నలుడు ఆ అగ్నిలోకి దూకుతాడు, ఎందుకంటే అగ్ని అతన్ని దహించలేదు కదా. సో ఎవరు అడుగుతుంది రక్షించండి అని చూడగానే నహుషుడు అంటే ఎంత పెద్ద సర్పమో అంత పెద్ద సర్పం లోపల ఉంటుంది. అది ఒక చెట్టుని చుట్టుకొని ఆ దావాగ్ని మొత్తం 3-4 వైపులా అగ్ని మండుతుండగా ఆయన బాధతో ఆ వేడి తట్టుకోలేక ఆ సర్పం నన్ను దయచేసి ఈ అగ్నిలోంచి బయట పడివేయవలసినది అని అడుగుతాడు. అంటే నలుడు చూసి, ఇంత పెద్ద సర్పాన్ని నేనెక్కడ మోయగలను నాయనా అని అనుకుంటే, నువ్వు ఏమీ ఆలోచించకు, నేను చిన్న ఒక చేతిలో పట్టే అంత చిన్న సర్పం పిల్లనైపోతాను, కాబట్టి నన్ను బయటికి తీసుకెళ్ళమని చెప్పి ఒక చిన్న సర్పం అయిపోతుంది. అతను ఎవరయ్యా అంటే సర్పకుమారుడు. అతని చరిత్ర చాలా గొప్ప చరిత్ర. సో అలాంటిది ఆ సర్పాన్ని చేతిలో పెట్టుకొని మళ్ళీ అగ్నిలోంచి బయటికి దూకేసి తను నడుచుకుంటూ వెళ్తుండగా అతను కింద పెట్టేస్తుంటే, ఇక్కడ పెట్టద్దు, ఒక 10 అడుగులు వేసి తర్వాత కింద పెట్టమంటాడు. ఒక నీటి సమూహం ఉంటుంది అక్కడ, ఒక పాండ్, ఒక చెరువు. ఆ చెరువు పక్కన పెట్టి, ఎందుకంటే అతనికి చాలా వేడికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి, ఎప్పుడైతే ఆ చిన్న సర్పాన్ని కింద పెట్టాడో అది మళ్ళీ పెద్ద సర్పంగా మారి నలుడు యొక్క నుదుటి మీద కాటేస్తుంది.
కాటేయటంతో ఆ పాము యొక్క విషం అతని శరీరంలోకి వెక్కి అతను నల్లగా అయిపోయి మొత్తం బ్లాకిష్ కలర్లోకి మారిపోయి అతను వికారంగా తయారయ్యి దాని తర్వాత ఒక గూనివాళ్లాగా మారిపోతాడు. అంటే మీ అండర్స్టాండింగ్కి భైరవదీపంలో బాలకృష్ణలాగా, ఐ సినిమాలో విక్రమ్ లాగా అయిపోతాడు. ఎవరు గుర్తుపట్టలేని ఒక జుగుప్సగా తయారవుతాడు. అలా అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఆ సర్పం చూసి, అయ్యా నువ్వు నన్ను రక్షించావు, నేను నిన్ను కాటేశానని అనుకోవద్దు, నా పేరు కర్కోటకుడు, నేను నాగలోకంలో ఉన్న నాగకుమారుణ్ణి, అంటే నాగపాములకి హెడ్ అయిన వాడి కుమారుణ్ణి నేను. కాబట్టి నువ్వు నీ మనసులో పడుతున్న బాధంతా అర్థం చేసుకున్నాను నేను. ఏమని అంటే, ఎవరికి ముఖం చూపించలేక అరణ్యాన్ని వదిలి సభ్య సమాజంలో తిరగలేని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇలాగ నీకు రూపాంతరం చెందితే, అంటే నీ రూపం మారితే, నిన్నెవరూ గుర్తుపట్టలేకపోతే కనీసం నువ్వు సభ్య సమాజంలోకి వెళ్తావు. నువ్వు ఒక సభ్య సమాజంలోకి వెళితేనే మళ్ళీ నీ భార్యని, మళ్ళీ నీ రాజ్యాన్ని పొందగలవు నువ్వు. కాబట్టి వెతుక్కోవచ్చు. కాబట్టి నువ్వు నన్ను కాపాడిన దానికి నేను నీకు ఇచ్చే ప్రత్యుపహారం ఇది. అంటే నువ్వు నన్ను కాపాడావు, నేను నీకు చేసే ఒక ఉపకారం ఇది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు నిన్నెవ్వరు గుర్తుపట్టలేరు. నువ్వు అయోధ్యాధీశుడైన ఋతుపర్ణుడు, ఆ రోజు అయోధ్యని పాలిస్తున్నవాడు ఋతుపర్ణుడు. అంటే త్రేతాయుగం తర్వాత, రాముడి కాలం దాటిన తర్వాత ఆయన యొక్క జనరేషన్లో, అంటే ఆయన యొక్క వంశవృక్షంలో వచ్చినవాడు ఋతుపర్ణుడు. ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళు. ఋతుపర్ణుడి దగ్గర చాలా ధర్మాత్ముడు ఋతుపర్ణుడు. ఆ ఋతుపర్ణుడి దగ్గర అక్షవిద్య అని ఒక పెద్ద విద్య ఉంది. నువ్వు ఆయనకి అశ్వవిద్యనివ్వు. నీకు గుర్రాలు నడపడం బాగా తెలుసు, అది ఆయనకివ్వు. ఆయన ఇచ్చిన అక్షవిద్యని నువ్వు తీసుకో. నువ్వు అక్షవిద్యని తీసుకున్న తర్వాత ఎప్పుడు నువ్వు నార్మల్ రూపంలోకి రావాలని అనుకుంటావో అప్పుడు నన్ను స్మరించు. నీకు ఒక స్పెషల్ ఉత్తరీయం వస్తుంది, ఒక గుడ్డ వస్తుంది. ఆ గుడ్డను నువ్వు కప్పుకోగానే మళ్ళీ నీ రూపం నువ్వు చెందుతావు అని. నేను ఈ విషం ఎందుకు నీ శరీరంలో కక్కానో కాలం ముందుకు వెళ్లే కొద్దీ నీకు అర్థమవుతుంది. కాబట్టి నేను నీకు మంచే చేస్తున్నాను నలమహారాజా, తిట్టుకోకు, దయచేసి నేను చెప్పినట్టు చెయ్యి అంట. అనగానే ఆ చెరువులో తన రూపాన్ని చూసి నలుడే భయపడతాడు. ఓహో, నేను ఇలా కనబడుతున్నాను అన్నమాట ఇవాళ అని. అలాగే నడుచుకుంటూ ఋతుపర్ణుడు రాజ్యానికి వెళ్తాడు. ఆయన ధర్మప్రభు, అందుకనే ఇతన్ని చూసి అసహించుకోలేదు ఆయన. ఏం కావాలయ్యా, నువ్వెవరివి అంటే, కాలం కలిసి రాక నేను ఇలా మిగిలిపోయానండి. నేను శిల్పాలు బాగా చెక్కగలను, గుర్రాల్ని బాగా నడపగలను, నేను వంట బాగా చెయ్యగలను. కాబట్టి మీరు ఎందులో పెట్టుకున్నా నేను మీకు ఏదో ఒక సేవ చేసుకుంటూ నేను ఈ రాజ్యంలో బ్రతుకుతాను స్వామి అని అడుగుతాడు. ఋతుపర్ణుడు, అలాగే నాయన, ఏ అవసరం వచ్చినప్పుడు నిన్న ఆ పనులకు మేము వాడతాము, నువ్వు ఇలాగే రాజ్యంలో ఉండుగాక అంటాడు. ఇంకా ఎప్పుడైతే తను ఒక రాజ్యానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక నౌకరీ, మళ్ళీ ఒక ఉద్యోగం చేశాడో, తనకి తన భార్య బాగా గుర్తు వచ్చి నిద్రలో భార్యని కలవరించటం, తనలో తాను మాట్లాడుకోవటం, ఇలా చేస్తూ ఉంటాడు. అదంతా ఒక డిప్రెషన్ ఫేస్ ఇది. మీరందరూ ఆ ఎమోషన్, భార్య నుంచి దూరం అయ్యాడు, 2 పిల్లలు, రాజ్యం పోయింది, అందవికారంగా తయారయ్యాడు. ఒకానొక సందర్భంలో తను పడుకుంటూ తన పక్కన జనాలుండగా తన భార్యని ఊహించుకుంటూ ఏదో మాట్లాడుకుంటాడు. అలా మాట్లాడుకుంటుంటే పక్కన జనాలు చూసి మతిస్థిమితం చెందింది వీడికి, వీడే ఇంత అందవికారంగా ఉన్నాడు, వీడికి పెళ్ళేమిటి, వీడికి భార్య ఏమిటి అనుకుంటారు వాళ్ళంతా. అర్థమైందా మీకు? అతని దౌర్భాగ్యపు స్థితి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, తనలో తను మాట్లాడుకునే స్థితికి ఒంటరిగా పడుకొని తన భార్య గురించి తనను వర్ణించుకుంటుంటే పక్కనున్న వాళ్ళు అనుకుంటాడు, పిచ్చిమాలోకం, వీడు చూడటానికి ఇంత దరిద్రంగా ఉన్నాడు, వీడిని అసలు ఎవరైనా ఇష్టపడతారా, వీడికి మళ్ళీ భార్యకి పిల్లలట అని అందరూ నవ్వుతారు. అలాంటి ఒక స్థితికి కలి తీసుకొస్తాడండి మనల్ని. కలి ప్రభావంలో ఉంటే మనం ఎలా అధమ పాతాళానికి పడిపోతామో ఇవన్నీ పరాకాష్ట. అయితే ఇలాగ నడుస్తున్న కాలంలో దమయంతికి తనను వెతకమని పంపించిన తన తండ్రి వెతకమని పంపిస్తే తను దొరికింది ఒక రాజ్యంలో. కానీ తన భర్త దొరకట్లేదు. అంటే తనకు ఒకటి అర్థమైందంటే, నా భర్త గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడా, కొంపదీసి ఇలాంటిది ఏదన్నా జరిగిందా, భర్త బ్రతికే ఉన్నాడు, ఎందుకంటే అక్కడ మునులు చెప్పారు మళ్ళీ పూర్వవైభవం చెందుతావు, నువ్వు నీ భర్తని కలుసుకుంటావని. మళ్ళీ భర్తని ఎతకడానికి ఎంతమందిని పంపించినా భర్త జాడ తెలియట్లేదు. అప్పుడు ఇంకా
తెలివితేటలు ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఇక్కడి నుంచి మీరు ఒక భారతదేశపు అంటే ఒక భారతీయత సనాతన ధర్మమునందు పాతివ్రత్యంగా బ్రతికిన ఒక ఆడదాని వైభవం ఇప్పుడు భర్తని ఎలా పట్టుకుంటుందో చూడండి మీరు. అక్కడ ఏం చేస్తుందంటే, ఎలా అయితే కొన్ని బ్రాహ్మణ సమూహాలుగా విడిపోయి వెతుకుతున్నారు వాళ్ళంతా, అలాగా వాళ్ళందరికీ ఒకటి చెప్తుంది. ఏమని చెప్పాలంటే, మీరు ప్రతి రాజ్యంలో ఉన్న 4 వీధుల్లో నిలబడి అరుస్తున్నప్పుడు మీరు ఒకటి చెప్పాలి. అంటే భర్త అంటే భార్యను భరించువాడా, అలాంటిది ఎంత తప్పు చేసినా ఆ భార్యని నువ్వు వదలకూడదు. కాబట్టి అగ్నిసాక్షిగా యావజ్జీవితము కాపాడతానని చెప్పి పారిపోయినవాడా. అర్థమైందా? ఎమోషనల్. నీకు కట్టుకోవటానికి బట్ట లేకపోతే తన చీరను చించివిస్తే ఆ చీర కట్టుకొని తిరుగుతున్నవాడా. అంటే తను తెలుసుకోవాలి, తన గురించే మాట్లాడుకుంటున్నారని. హింట్స్ అన్ని ఇస్తున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ అమ్మని నువ్వు వెళ్ళి కలుసుకోవలసినది అని వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఏ రాజ్యంలో ఎవరు బదులు చెప్పడు. ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఈ రాజ్యానికి వస్తారో, అయోధ్య రాజ్యానికి వస్తారో, అక్కడ ఋతుపర్ణుడు దగ్గర పనిచేస్తున్న బాహూకుడనే పేరు మార్చుకొని బ్రతుకుతున్న నలుడు లెగిసి, ఆ అందవికారంగా ఉన్నవాడు లెగిసి, అతను ఏ పరిస్థితుల్లో వదిలేశాడో, భార్య అంటే ఎప్పుడు భర్త తప్పు చేసినా మనసులో పెట్టుకొని కాపాడాల్సిన మనిషి, అలా భర్తని బయట పెట్టకూడదు అని తనకు చెప్పండి అని చెప్తాడు. దొరికిపోయాడు. అర్థమైందా మీకు? సో ఎప్పుడైతే వీళ్ళు ఈ డైలాగ్ కొట్టారో, భర్త అంటే భరించాల్సిన వాడా, సగం భార్య చీర కట్టుకొని తిరుగుతున్నవాడా అంటే తన గురించి అడుగుతున్నారని అలిసిపోయింది. ఇప్పుడు అతను బదులిచ్చాడు. ఏమని? భార్య అంటే భర్త ఎంత తప్పు చేసినా మనసులో పెట్టుకోవాలి కానీ బయట చెప్పుకోకూడదు, ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు. అతను ఏ పరిస్థితుల్లో వదిలేశాడో, కాబట్టి ఇలా భర్తని బయట పెట్టుకోవద్దు అని చెప్పండి అన్నాడు. దొరికిపోయాడు. ఆ బాహుకుణ్ణి చూసిన వాళ్ళు వెళ్ళి దమయంతి దేవికి చెప్పారు, మాకు ఋతుపర్ణుడి రాజ్యంలో ఒక వ్యక్తి కనపడ్డాడు, అతను ఇలా రిప్లై ఇచ్చాడు అని. అనగానే, కానీ అతను నలమహారాజులాగా లేడండి, గూనివాడు, చాలా అందవికారంగా ఉన్నాడని చెప్పారు వీళ్ళందరూ, ఈ దూతలొచ్చి. చెప్పగానే సరే అయితే ఒక పని చేద్దాం, మళ్ళీ ఇప్పుడు అదే అయోధ్య రాజ్యంలో నించొని భర్త వదిలేసి వెళ్ళిపోయిన కారణంగా దమయంతీదేవికి విదర్భరాజైన భీముడు 2వ స్వయంవరాన్ని ప్రకటించాడు. అంటే చాలామంది ఏమంటారు, సనాతన ధర్మమునందు భర్త చనిపోతే ఆడవాళ్ళకి గుండు కొట్టి, వాళ్ళకి తెల్లబట్టలు వేసి, గాజులు పగలగొట్టి, ఉప్పు కారాలు పెట్టకుండా లోపల పెట్టుకుంటానని చెప్పారా? అలాంటిది భర్త వదిలేసిన భార్యకి పునర్వివాహం అనే సంప్రదాయం ఉందని ఈ కథలో తెలుస్తుంది. మన సంప్రదాయంలో ఇలాంటి కట్టుబాట్లు ఏమీ లేవు. ఏదో కాలక్రమేపీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఏమైనా జరుగుండొచ్చు. దాన్ని హైలైట్ చేసుకొని సనాతన ధర్మంలో ఆడవాళ్ళని ఇలా చూశారు అని చెప్పుకునే వాళ్ళందరూ ఒక దౌర్భాగ్యులు అన్నమాట. కాబట్టి ఇలాగా స్వయంవరం ప్రకటిస్తున్నాడు విదర్భరాజు, 2వ పెళ్లికి సంసిద్ధమవుతున్న దమయంతీదేవి అనగానే ఇమీడియట్లీ ఋతుపర్ణుడు రాజ్యంలో ఇది చెప్పగానే, ఋతుపర్ణుడు ఎప్పుడు స్వయంవరం అంటే రేపొద్దున స్వయంవరం, 100 ఆమడాల దూరం అది. అంటే అది ఇంగ్లీష్ క్యాలిక్యులేషన్స్. ఎక్కడ అయోధ్య, ఎక్కడ విదర్భ? అయోధ్య ఉత్తరప్రదేశ్లో, విదర్భ మహారాష్ట్రలో. సో మధ్యలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఝాన్సీ ఇవన్నీ క్రాస్ అయ్యి వాళ్ళు కిందకి రావాలి. అంటే అయోధ్య ఎక్కడో ఉత్తరప్రదేశ్ పైన ఉంది, మధ్యలో ఇవన్నీ క్రాస్ అవ్వాలి. దాని తర్వాత ఈ విదర్భ అంటే మీ నాగపూర్ ఉండేది విదర్భ, మహారాష్ట్రలో ఉన్న ప్లేస్. సో మధ్యలో ఇన్ని రాష్ట్రాలు క్రాస్ అయ్యి రేపటికల్లా రావాలి. మరి అప్పుడు ఫ్లైట్లు, ట్రైన్లు ఏం లేవు కదా. సో అది దాని వెనకాల ఒక రహస్యం ఉంది. అనగానే ఇంకా ఋతుపర్ణుడు ఇమీడియట్లీ లెగిసి, తీయండిరా గుర్రాల్ని, దమయంతీదేవికి పునఃస్వయంవరం ప్రకటించారు, వెళ్ళాలి మనం అంటాడు. అనగానే ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే, ఎవరైతే తన పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ రాజ్యంలో పెట్టమని నలుడి యొక్క రథసారథిని ఇచ్చి పంపించిందో ఆ వృష్ణేయుడు అతను వస్తాడు. ఎవరు ముందుకి? ఋతుపర్ణుడు ముందుకి. నలుడు చూసి ఆశ్చర్యపోతాడు, ఇక్కడేం చేస్తున్నాడని. ఏంటంటే ఎప్పుడైతే అతను పిల్లల్ని వదిలేసి రాజ్యంలో ఇక్కడికి వచ్చాడో తిరిగి, అప్పుడు
పుష్కరుడి దగ్గర పనిచేయటం ఇష్టం లేక, అలాంటి అధార్మికుడి దగ్గర పనిచేయటం ఇష్టం లేక, నలుడు అరణ్యవాసాలు అయిపోయాడు కాబట్టి ఇంకా అక్కడ పని చేయలేక అక్కడ ఉన్న ధార్మిక రాజులలో అయోధ్యారాజు ధార్మికుడని తెలుసుకొని అతను ఋతుపర్ణుడి దగ్గరకు వచ్చేసాడు. అక్కడ రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాడన్నమాట. రిజైన్ చేయలే, అబ్స్కాండ్ డైరెక్ట్గా అక్కడి నుంచి వీడి దగ్గర కూడా పనిచేస్తాడు, నా రాజును ఓడించాడు పాచికల్లో అని ఆ వృష్ణేయుడు ఋతుపర్ణుడి దగ్గర పనిచేస్తున్నాడు. సో తీసి కొత్త గుర్రాలు ప్లస్ అదే రథం ఎక్కి సంసిద్ధంగా ఉన్నాడు. అక్కడికి బాహుకుడు వచ్చాడు. బాహుడికి వచ్చి, రాజా ఈ గుర్రాలు నువ్వు అనుకుంటున్నట్టుగా ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రలో లేవు, కాబట్టి ఈ గుర్రాల్ని కట్టండి అని చెప్తాడు. అంటే ఆయన గుర్రాలు అప్పటికి రాజ్యంలో ఉంటాయి. ఉంటే ఆయనకి రథసారథ్యమునందు అంత నైపుణ్యం ఉంది. రథసారథ్యంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు నలుడు, కృష్ణుడు, శల్యుడు, వీళ్ళ ముగ్గురికి అక్కడ రథసారథ్యంలో ఎక్సలెన్స్ ఉందన్నమాట. ఎలాంటి గుర్రాలను ఎంచుకోవాలి, ఏ గుర్రాలని ఎలా పరిగెత్తించాలి, ఎంత వేగంగా అవి పరిగెడతాయి, ఇలా ఉంది. అలాగే నలభీమ పాకం, నలుడికి వంట అంత బాగా తెలుసు, భీముడికి అంత బాగా తెలుసు. అక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ. సో ఇమీడియట్లీ బాహుకుడిని పిలుచుకొని వచ్చి, సరే నువ్వు రథసారథ్యం చెయ్యి అనగానే ఆ రథసారథ్యం అతను చేస్తూ ఉంటే రథం భూమి మీద వెళుతుందా గాల్లో ఎగురుతుందా అన్నట్టుగా తెలియనట్టు ఉంటుంది. అలా వెళుతూ 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 తన ఉత్తరీయం ఎగిరిపోతే ఆ వృష్ణేయుడుని రథం దిగి ఆ ఉత్తరీయం తీసుకురారా ఎగిరిపోయిందంటే బాహుకుడు అలియాస్ నలుడు చెప్తాడు, రథం ఆపటం కుదరదు, నీ ఉత్తరీయం పడిపోయిన నాటికి ఇప్పుడు నువ్వు చెప్పేటాటికి మనం ఒక యోజనం క్రాస్ చేసేసాం. అంత జెట్ స్పీడ్లో అంత ఫాస్ట్గా నడుపుతున్నాడు ఆ గుర్రాల్ని. అనగానే ఇమీడియట్లీ ఋతుపర్ణుడు చూసి, ఇదేమి రథసారథ్యం రా నాయన, నేను ఎప్పుడూ చూడలేదు, కాబట్టి నేను నీకొక విద్యనిస్తాను, నువ్వు నాకు అశ్వవిద్యను నాకు ఇవ్వు, ఎందుకంటే రాజుగా ఆయనకు అవసరం కదా, నేను నీకు ఒక విద్యనిస్తాను, అక్షయ విద్యని నీకు ఇస్తాను అంటాడు. అంటే ఏమిటి అంటే, నువ్వు ఆ చెట్టు చూస్తున్నావు చూడు, ఆ చెట్టు మీద ఎన్ని ఆకులున్నాయో నేను ఇక్కడ చూసి చెప్పగలను అంటాడు. అదెలాగా అంటాడు. అనగానే అతను ఆ జెట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ చెట్టును చూసి ఇక్కడ 10,150 ఆకులున్నాయి అంటాడు. నలుడికి అర్థం కాదు. అసలు ఫస్ట్ ఇతను చెప్తుంది ఏంటి, విద్య ఏంటి చాలా వింతగా ఉందని, అన్నే ఆకులుంటాయి. ఇమీడియట్లీ ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఋతుపర్ణుడికి, నాకు ఈ అక్షవిద్య కావాలంటాడు. ఎందుకంటే కర్కోటకుడు చెప్పాడు ఆయన దగ్గర అక్షవిద్య ఉంది, నీకు అక్షవిద్య ఇస్తాను అని. అప్పుడు ఎప్పుడైనా ఒక రాజు ఇచ్చి పుచ్చుకుంటాడు తప్ప ఫస్ట్ తీసుకోడు. కాబట్టి ఆయనకి ఫస్ట్ అశ్వవిద్యనిచ్చి కూర్చోబెట్టుకొని దాని తర్వాత ఆయన నుంచి అక్షయ విద్యను నేర్చుకుంటాడు. సో ఎప్పుడైతే ఋతుపర్ణుడి దగ్గర ఆ అక్షయ విద్యని నేర్చుకున్నాడో ఇమీడియట్లీ బాహుక అలియాస్ నలుడు శరీరం నుంచి ఒక విషం అనేది, తన శరీరాన్ని ఏదైతే నల్లటి విషం కమ్మి ఉందో ఆ విషం బయటకు వస్తుంది. ఆ విషం బయటకు వచ్చిన మరుక్షణం అతనిలోంచి కలిపురుషుడు బయటకు వచ్చేస్తాడు. ఆ కలిపురుషుడు బయటకు వచ్చి, కలిపురుషుడు అప్పుడు నలుడితో మాట్లాడతాడు, నాయనా నేను ఇన్ని రోజులు నీకు తెలియకుండా నీ శరీరంలో నివసించాను, నీ శరీరవాసం చేశాను, దానివల్లనే నువ్వు ఆ మాయాజూదానికి వెళ్ళావు, దమ్మంతో వడ్డీ ఓడిపోయావు సమస్తం, దానివల్లనే నీ భార్యని వదిలేసావు, నువ్వు నన్ను క్షమించవలసినది అంటాడు. అంటే నిన్నెలా క్షమిస్తానురా నాయన, నాకు ఈ పరిస్థితి పట్టి నేను వచ్చి ఒకళ్ళ దగ్గర చేరి రథసారథ్యం చేస్తున్నానంటే, అన్ని రకాలుగా పడిపోయానంటే అది నీ వల్లనే పడిపోయాను, నేను నీకు తగిన గుణపాఠం చెప్తానని చెప్పగానే, రాజా నీ శరీరంలో ఉండి కర్కోటకుడు కలిసిన విషం నిత్యం తింటూ తాగుతూ నేను చిక్కి శీల్యమైపోయాను, నేను విపరీతమైన బాధ ఆల్రెడీ అనుభవించాను, ఇందులో ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా నిరంతరము ఎదురు చూశాను. ఎప్పుడైతే అక్షయ విద్య నువ్వు నేర్చుకున్నావు, ఎందుకంటే అక్షయ విద్య అనేది ఋగ్వేదంలో వచ్చే ఒక సూక్తం, దానివల్ల అతనికి పుణ్యఫలం పెరిగి ఆయన దేహశుద్ధి జరిగింది. ఎప్పుడైతే ఆ దేహశుద్ధి జరిగిందో ఆ లోపల ఉన్న కర్కోటకుడు విషం ఆ లోపల ఉన్న కలిపురుషుణ్ణి చాలా బాధించింది. అది అందుకనే కర్కోటకుడు అన్నాడు, ఇది నీకు మంచి చేస్తుంది, నేను ఎందుకు విషం కక్కానో నీ శరీరంలో నీకు అర్థమవుతుందని. ఎందుకంటే ఆ దేహంలో ఇంకొకడు నివసిస్తున్నాడు కదా, వాడిని తినేసింది ఆ కలిపురుషుణ్ణి. ఆ కలిపురుషుణ్ణి తినేయటం వల్ల నేను చాలా బాధపడ్డాను, చక్రవర్తివి నువ్వు నన్ను క్షమించవలసినది అని. అటు నుంచి ఏ వృక్షాన్నైతే వాళ్ళు వెక్కి చెట్టు మీదున్న ఆకులన్నీ లెక్కబెట్టారో దానిని సంస్కృతంలో బిభీతిక అంటారు. బిభీతికి చెట్టు, తెలుగులో తాండ్ర చెట్టు. ఆ తాండ్ర చెట్టులోకి ప్రవేశిస్తాడు కలిపురుషుడు.
మళ్ళీ కనబడితే మళ్ళీ నన్నేమన్నా చేస్తాడేమో అని అశరీరంగా కలి ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? ఎవరైతే నలదమయంతుల కథ వింటారో, ఎవరైతే నలదమయంతులను తలుచుకుంటారో, వాళ్ళ వైభవాన్ని స్తుతిస్తారో, నా ప్రభావం ఎప్పటికీ కలి ప్రభావం వాళ్ళ మీద పనిచేయుదుగాక, ఓకే. పని చేయదు. పనిచేయదు అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు కలిపురుషుడు. ఆ! ఇంకా ఇమీడియట్లీ ఆయన రంగు మారింది, ఆయన దేహం కొంచెం వరకు మారింది, కానీ పూర్తిగా ఇంకా ఆయన నార్మల్ నలుడిలాగా అవ్వలేదు. ఆ! ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా, విషం మాత్రమే పోయింది ఇప్పుడు, అవును. అవుతుంది. కానీ తప్పుకున్నప్పుడే వస్తుంది. కానీ ఆకారం పోలేదు. ఉమ్. ఇమీడియట్లీ ఎక్కి ఆ రథాన్ని వెక్కి ఋతుపర్ణుని తీసుకొని శరవేగంతో వెళ్ళి అక్కడ దమయంతీదేవి ఉన్న విదర్భ రాజ్యానికి వెళ్తాడు. ఉమ్. రాజ్యంలోకి వెళ్ళగానే ఋతుపర్ణుడికి ఏమీ అక్కడ స్వయంవరం జరుగుతున్న ఏర్పాట్లు కనపడవు, పెద్దగా రాజులు ఉండరు, స్వయంవరానికి ఏర్పాట్లు లేవు, ఏమీ లేవు, డెకరేషన్ ఏం కనబడట్లేదు. డెకరేషన్ ఏమీ లేదు. ఆ. నడుచుకుంటూ భీముడి దగ్గరికి వెళ్తాడు, విదర్భ రాజైన భీముడి దగ్గరికి వెళ్ళి అతను అప్పుడు అనుకుంటాడు, అమ్మా నేనెంత భ్రమపడ్డాను, నేను నలదమయంతులంటే ఎవర్రా నాయన, చక్రవర్తి సార్వభౌములు, ఒక మంచి గృహస్థాశ్రమంలో ఉన్న రాజర్షి వైభవం కలిగిన వాళ్ళు, అలాంటి పతివ్రత అయిన దమయంతికి స్వయంవరం అని వాళ్ళు చెప్పడం ఏమిటి, నేను పిచ్చివాళ్లాగా శరవేగంతో రావడం ఏమిటని సిగ్గుపడి ఆ. అసలు ఈ మాట భీముడితో అనకుండా, అంటే విదర్భ రాజు అయిన భీముడికి చెప్పకుండా అతను పోయి, మా అంతఃపురం ఎక్కడా, మేము పోయి లోపల పడుకుంటాం అంటాడు ఆయన. ఆ. అప్పుడు భీముడికి అర్థమైపోతుంది, ఋతుపర్ణుడికి చాలా సిగ్గుగా ఉంది, ఉమ్. అలా ఎలా వచ్చేసాండ్రా బాబు అంటే అదొక మాయ, భగవంతుడు ఏర్పాటు అది, వీళ్ళని కలపాలని ఈయన ద్వారా కలుపుతున్నాడు అంతే. లోపలికి వెళ్తే అప్పుడు దమయంతీదేవికి వార్త అందుద్ది. ఏమని? ఇప్పుడు నిన్న ప్రకటిస్తే ఇవాళ పొద్దునకి ఋతుపర్ణుణ్ణి తీసుకొని వచ్చాడు, ఇంత శరవేగంతో అశ్వాలను స్వారీ చేసేవాడు కేవలం నలచక్రవర్తి మాత్రమే చేయగలడు, ఆ. కాబట్టి వచ్చిన వాళ్ళు నలుడే. ఇప్పుడు రెండో టెస్ట్ పాస్ అయ్యాడు. ఆ. ఏంటంటే అక్కడ చెప్పాడు కదా, అలా భర్తని బయట పెట్టుకోవద్దు అని బయటపడ్డాడు కదా, ఇప్పుడు రెండో టెస్టులో ఎవరైతే ఋతుపర్ణుడిని తీసుకొని వచ్చేసాడో అంత ఫాస్ట్గా అతనే నలుడు అని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు తన చెలికెత్త అయిన ఆమె పేరు కేసిని, ఆ చెలికెత్తను పిలిచి, ఇప్పుడు అక్కడ ఉన్న బాహుకుడని అంటున్నారు, అతను నలుడు ఆకారంలో కూడా లేడు, అతన్ని చూసి అతనితో మాట్లాడవలసినది అని పంపిస్తుంది. పంపిస్తే అక్కడికి కేసిని వెళ్తుంది. ఆ. ఏసిని వెళ్ళి, మీరెవరు, మీరు ఇంత బాగా రథసారథ్యం ఎలా చేశారు, దాని తర్వాత ఋతుపర్ణుడి రాజ్యంలో మీరు ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు అని, ఆల్రెడీ ఋతుపర్ణుడు దగ్గర వర్ష్ణేయుడు అని ఒక రథసారథి ఉన్నాడని మేము విన్నాం, చాలా బాగా రథాలు దోల్తాడని, అతను పూర్వం నలమహారాజు దగ్గర పనిచేశాడని విన్నామే, అంటే ఆ. ఎక్కడైనా బయటపడతాడేమో అని అడుగుతుంది. ఆ. అంటే అప్పుడు ఎక్కడ బయటపడకుండా నలుడు, అంటే బాహుకుడు లాగా ఉన్న నలుడు, ఏమో నలచక్రవర్తి దగ్గర రథసారథ్యం చేసిన మాట నిజమే, ఆయన రాజ్యం పోగొట్టుకున్న తర్వాత వచ్చి ఋతుపర్ణుడి దగ్గర జాయిన్ అయినట్టున్నాడు, మరి ఏం తెలుసు మనకి అంటే, ఎందుకు వచ్చారు అసలు మీరు ఇక్కడికి అంటే, ఎక్కడైనా అతని యొక్క క్రోధాన్ని బయటికి కక్కుతాడేమో, అంటే ఈ మహాతల్లి ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతుందట, అది అక్కడ అనౌన్స్ చేశారు, అందుకే మా రాజుని తీసుకొని వచ్చాం అని ముఖంలో ఏదైనా చిట్లించుకుంటూ చూపిస్తాడేమో అని, ఇంకొకసారి బయటపడతాడేమో చూద్దామని అడిగితే, చాలా కాముగా పీస్ఫుల్గా దమయంతీదేవికి రెండో స్వయంవరం అట, దానికి ఆల్రెడీ ఆహ్వానం వచ్చింది కాబట్టి ఋతుపర్ణ మహారాజుని తీసుకొని వచ్చానని కేవలం ముఖంలో ఒక చిన్న వికారం లేకుండా చెప్తాడు. అని చెప్పగానే ఇమీడియట్లీ కేసినికి అర్థం కాదు, అసలు ఎక్కడా బయటపడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట అంటది కేసిని, ఏమనంటదంటే, అసలు ఎప్పుడైతే నలుడు వదిలేశాడో దమయంతిని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కిందే పడుకుంటూ, అసలు కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవటానికి కావలసిన గంజి, కావలసిన పాలు, కావలసిన పళ్ళు మాత్రమే తినుకుంటూ, అదే చీర ఎప్పుడైతే తను కట్టుకొని నలుడితో బయటపడిందో ఆ చీరనే మళ్ళీ మళ్ళీ ఉతుక్కొని వేసుకుంటుంది తప్ప అసలు ఎటువంటి భోగభాగ్యాలను అనుభవించట్లేదు దమయంతి అంట. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో బాహుకుడు ఇక బయట పడిపోతాడనమాట. అంటే తన కళ్ళమ్మట నీళ్ళొచ్చేసి తను కేసిని చూడకుండా పక్కకు తిరిగి
ఆ కన్నీరు స్రవం కారుతుంటే తుడుచుకుంటాడు. అది గమనించిన కేసిని వెళ్ళి, అమ్మా ఖచ్చితంగా ఈ మారు మనిషి అంటే నలుడులాగా కనబడని ఈ మనిషి ఖచ్చితంగా నలుడే అయ్యుండాలి. ఎందుకంటే మీ గురించి చెప్పగానే, మీరిలా ఉన్నారని చెప్పగానే అతని కంటెంట నీరు వచ్చింది. అంటే అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, కానీ మనిషి మాత్రం నలుడులాగా లేడు. మరిప్పుడు ఏం చేద్దాం అని మళ్ళీ దమయంతి, అంటే ఒక్కొక్క మహాతల్లికి ఉండాల్సిన తెలివి, ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమె ప్రేమలో ఉన్న నిజాన్ని మనందరం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఎలా అయినా తన భర్త బయటపడాలి, నేనే అమ్మా నల్లుడిని అని. కాబట్టి అతను వంట చేస్తుంటాడు కదా, ఆ వంట చేస్తున్నప్పుడు చూడు కేసిని, అందరిలాగా వంట చేయడు నలుడు, ఎందుకంటే ఆయనకి స్పెషల్ సిద్ధులుంటాయి అని పంపిస్తుంది. అలా వెళితే అక్కడ నలుడేంటి, అతనికి వరుణదేవుడి శక్తి ఉంది. ఆ వరుణదేవుడి శక్తి ఏంటి, అతను నీళ్లు తోడి పొయ్యక్కర్లేదు, చేతులతో ఇలా అంటే నీళ్లు పడిపోతాయి. అగ్ని అతనేమి రాపాడిచ్చో లేకపోతే ఒక మ్యాచ్ బాక్స్తోనో అగ్గి వేయక్కర్లేదు, చేత్తో ఇలా అంటే అగ్ని వచ్చేస్తుంది. సో అతను వంటంతా వింత వింతగా చేస్తుంటాడు. అవన్నీ చూడు కేసిని వచ్చి చెప్తుంది, మీరు అన్నది రైటే, అతను దేన్ని ముట్టించి వేయలేదు, మంట తానంతట తన చేతులతో వచ్చేసింది. నీళ్లు బయట నుంచి బావి నుంచి ఎక్కడి నుంచో తోడేయట్లేదు, ఏదో చేతుల నుంచి ఇలా అంటే ట్యాప్లోంచి నీళ్లు వచ్చేస్తున్నట్టు వచ్చేస్తున్నాయి. కాబట్టి 4వసారి ఇతను రూపం ఏదో రకంగా మారింది, కానీ ఇతనే నలుడు అని ఒక 90% నమ్మకం వచ్చేసింది వీళ్ళకి. ఇంకా ఒకటే 1% ఏంటంటే, పిల్లల్ని తీసుకొని వెళ్ళి తండ్రి ముందు చూపించమని అడుగుద్ది కేసిని. ఎప్పుడైతే కేసిని ఆ 2 పిల్లల్ని తీసుకొని వెళితే, ఆ 2 పిల్లలు ఆడుకుంటుంటే ఇంకది చూసిన నలుడు, బావుకుళ్ళాగున్న నలుడు విపరీతమైన ఎమోషనల్ అయిపోయి ఇక పిల్లల్ని చూసి తట్టుకోలేక వచ్చి వాటేసుకొని విలవిలా ఏడ్చేస్తాడు. ఏడ్చేస్తే కేసిని వచ్చి, ఎవరనుకొని ఎవరిని ముట్టుకుంటున్నావు, వాళ్ళు రాజకుమారులు, వాళ్ళు నలుడు యొక్క పిల్లలు, ఎవరనుకొని ఎవరిని ముద్దులాడుతున్నావు అంటే, ఎవరి పిల్లలైనా పిల్లలే కదా, నేను ఆ పిల్లల్ని చూడగానే నా మనస్సు చలించిందమ్మా, నాకే పిల్లలు ఉండుంటే ఈ వయసులో ఉండేవాళ్ళు అని చెప్పి ముట్టుకున్నానమ్మా అని చెప్పి కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు పూర్తిగా బయటపడిపోయాడు. అర్థమైందా మీకు? సో ఇప్పుడు పూర్తిగా బయటపడిపోయిన వాడు ఇక 100% కాన్ఫిడెన్స్తో పోయి విదర్భరాజైన భీముడికి చెప్తుంది, ఆ మారు వేషంలో ఉన్నవాడే నలుడు, అన్ని రకాల పరీక్షలు చేసి నేను నిర్ధారించాను, ఆయనే నా భర్త అయిన నలుడు, తీసుకురావలసినది అంట. అప్పుడు రాజుగారు పిలుస్తారు, వచ్చి నించుంటాడు. నించుంటే అప్పుడు తను అడిగే ప్రశ్న, నేను ఏమి చేశాను పాపం, నేను నా భర్తని జూదం ఆడవద్దన్నాను, అయినా సరే నా భర్త అంటే తనకి మొత్తం గుర్తు తెస్తుంది, తన పాస్ట్ మొత్తం, దేవతలే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు అని నా భర్త అడిగినా నేనెప్పుడూ దేనికి టెంప్ట్ కాలేదే, నాకు నలుడే కావాలి నా భర్తగా అని నేను ఏరి కోరి దేవతలందరూ వచ్చి నలుళ్లాగా నించున్నా నేను నలుడు మెడలోనే మొలమాలేశాను, నా భర్త మెడలోనే వేశాను. ఎంత కష్టం వచ్చినా ఆయన పక్కన నిలబడ్డానే, ఆయన మాయాజూదం ఆడుతున్నప్పుడు కూడా నేను ఆడద్దని చెప్పినా నా మాట వినకుండా ఆయన సమస్తం కోల్పోయి ఆయన రాజ్యాలని వదిలేసి కట్టుబట్టలతో అరణ్యం పాలైనా సరే నేనెన్నడూ నోరు తెరిచి ఒక మాట అనలేదే. అలాంటిది 3 రోజులు నిద్ర దప్పిక ఆకలి లేకుండా క్షుద్బాధ అనుభవిస్తున్నా, ఆయన కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నా బట్టలో సగం చింపి ఆయనకిచ్చానే, నేను ఎక్కడ అన్యాయం చేశాను నా భర్తకి, ఎందుకు నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ భర్త గుర్తొచ్చి నేను క్షణం క్షణం ఈ రాజ్యంలో ఉన్నానన్న మాటే కానీ నాకు ఆకలి, నాకు నిద్ర, నాకు తిండి రుచించట్లేదు, నాకు నీరు తాగాలనిపించట్లేదు, తిండి తినాలనిపించట్లేదు, అనుక్షణం ఆ భర్త గుర్తుకొచ్చి నేను పడరాని పాటలు పడుతున్నానని ఏడ్చేస్తుంది. అలా ఏడ్చిన తన భార్యని చూసిన నలుడు అప్పుడు ఓపెన్ అప్ అవుతాడు. ఓపెన్ అప్ అయిపోయి, నేనే నలుడిని, నేనే ఈ మారువేషంలో ఉన్నాను, మరి అంత రోధిస్తున్నావే తల్లి, నలుడిని మిస్ అయ్యి నలుడు గుర్తొచ్చి క్షణక్షణం అన్నిట్లోనూ తినే పళ్ళెంలో నలుడు కనపడుతున్నాడు, తాగే నీళ్లలో నలుడు కనపడుతున్నాడు, ఇంట్లోంచి బయట చూస్తే నలుడు కనిపోతున్నాడు, అంత విరహతాపాన్ని పొంది నువ్వు ఇంత డిప్రెషన్లో ఉన్నావే, మరి అలాంటప్పుడు స్వయంవరానికి ఎందుకు సంసిద్ధమయ్యావు తల్లి అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న విదర్భ రాజ్యపు రాజైన తన మామగారైన భీముడు చెప్తాడు, ఇదంతా దేనికి నాయనా అంటే నిన్ను బయటపడేయటానికి, నిన్ను తీసుకురావటానికే ఈ గోలంతా మాది అనగానే అప్పుడు ఇమీడియట్లీ తను ఒక మాట కూడా మాట్లాడకుండా, నేనే ఆ నలుణ్ణి, నేను ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం నా భార్యకు కనీసం ఒక
తిండి గుడ్డ కూడా ఇవ్వలేని దుస్థితికి పడిపోయినప్పుడు నా యందు కలి ప్రవేశించి నా చేత నా భార్యని వదిలేసేలాగా ఇలాంటి వికృతమైన పని చేసింది. నేను మళ్ళీ మీకు ముఖం చూపించలేనంత గిల్ట్ నాలో మిగిలిపోయింది. ఇదంతా ఆ కలి ప్రభావం వల్ల జరిగింది ఇదంతా అనగానే పైనుంచి ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వచ్చి ఇన్నాళ్ళు నీ భార్యని కంటికి రెప్పలాగా కాపాడిన వాళ్ళం మేమే. అందుకనే ఆ ఋషులు, ఆ తపస్సులు వచ్చారు. వాళ్ళు చెప్పారు, అమ్మా నీకేమి కాదు అని. అందుకనే తన కంటి చూపు పడగానే తనను ముట్టుకోవడానికి వచ్చిన ఆ అడవి మనిషి మసైపోయాడు. మృగాలన్నీ వచ్చి అన్నిందరినీ చంపాయి, కానీ దమయంతిని మాత్రం ముట్టుకోకుండా వెళ్ళిపోయాయి. అనుక్షణం ఆమెని మేమే రక్షిస్తూ వచ్చాం. మహాపతివ్రతయ్యా ఈమె దమయంతి. భర్తని ఒక్క మాట కూడా అనకుండా భర్త మళ్ళీ తిరిగి ఎలా రావాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది మాతృమూర్తి. ఇలాంటి భార్యని పెళ్లి చేసుకుందామని మేము ఆ రోజు అనుకున్నాం. ఇవాళ నీ భార్య మాకు తల్లితో సమానం. ఇలాంటి తల్లిని ఎప్పుడూ నువ్వు వదలకూడదు అని నలుడికి చెప్పి, ఎప్పుడైతే దేవతలందరూ కలిసి మా ప్రొటెక్షన్లోనే మీ దమయంతీదేవి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అని ఆయనకి చెప్పారు. అప్పుడు తన కర్కోటకుణ్ణి తను ప్రార్థించగానే కర్కోటకుడు ఒక ఉత్తర్యాన్ని ఇవ్వగా ఆ ఉత్తర్యాన్ని ఆయన వేసుకోగానే మళ్ళీ ఆ నలమహారాజు రూపాన్ని ఆయన వైభవం ఆయనకు వచ్చేసింది. ఆయన నలమహారాజు రూపం సంతరించింది. అది చూడగానే ఋతుపర్ణుడు మామూలుగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఋతుపర్ణుడికి. ఇన్ని రోజులు నా దగ్గర పనిచేసి నా గుర్రాలని నాకు వంట చేసిన వాడు నలుడా, అయ్యో అని చెప్పి వచ్చి నలుడు యొక్క చేతులు కాళ్ళు పడుకుంటే ఏమీ తప్పులేదు ఋతుపర్ణ మహారాజా, మీరు ధర్మాత్ములు. నాకు కర్కోటకుడు చెప్పాడు, నువ్వు రూపం మారితే తప్ప ఇంకొక రాజ్యంలో ఒకళ్ళ కింద పని చెయ్యవు. అసలు రూపం మారితే తప్ప నువ్వు అడవి నుంచి బయటికి వెళ్ళవు, నీ ముఖం నలుగురికి చూపించవు. అందుకు కర్కోటకుడు నా యందు విషాన్ని ప్రయోగం చేసి నా రూపం మారి వచ్చి మీ దగ్గర పనిచేసేటట్టు చేశాను. మీకు ఎటువంటి దోషం ఉండదండి. మీ వల్లనే ఇవాళ నేను మళ్ళీ ఈ రాజ్యానికి వచ్చాను, నా భార్యని మళ్ళీ తీసుకున్నాను అని చెప్పి ఋతుపర్ణుడికి ఆయన నమస్కారాలు, ఆయన మిత్రత్వాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసి తర్వాత కొన్ని రోజుల పాటు నలుడు, దమయంతి ఆ విదర్భ రాజ్యంలోనే ఉంటారు. ఉన్న తర్వాత కొంతకాలానికి ఆయన ఒక పెద్ద ఆయన దగ్గర ఉన్న రథం, ఈ అశ్వాలు ప్లస్ వాళ్ళ మామగారు ఆయనకిచ్చిన కొన్ని ఏనుగులు, కొంతమంది సైన్యం, కొన్ని గుర్రాలు అన్నీ తీసుకొని పుష్కరుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒకటి నాతో యుద్ధం చెయ్యాలి లేదా నువ్వు పాచికలాడాలి అని అడుగుతాడు. అని అడిగితే అసలు యుద్ధం చెయ్యొచ్చు పుష్కరుడు, కానీ వాడి మనసులో ఒక వికారం ఉంది, ఇవాళది బయటపడాలి. ఆ బయటపడాలి కాబట్టి వాడేమంటాడు, అయితే పాచికలే ఆడదాం అంటే వాడికి తెలియదు కదా పుష్కరుడికి, ఈయనకు అక్షయ విద్య ఉంది, ఇప్పుడు ఈయనెవరూ మోసం చేయలేరు అని అని తెలియక వాడు పాచికలే ఆడదాం. సరే కానీ పెట్టడానికి నీ దగ్గర ఏముంది, నీ భార్య తప్ప అంటాడు పుష్కరుడు. అప్పుడు ఇప్పుడు అక్షయ విద్య తన చేతిలో ఉంది, తననెవరూ ఓడించలేరు. అతను తర్వాత యముడు చెప్పాడు ఆయనకి, ధర్మం ఎప్పుడు నీ వైపే నిలబడి ఉంటుంది అని. అందుకు ఆయన తన భార్యను పెట్టింది మొత్తం లాగేసుకున్నాడు వెనక్కి పుష్కరుడి దగ్గర నుంచి. పుష్కరుడు అర్థం కాల, ఈసారి ఏంటి నేను మోసం చేయలేకపోయాను అని అనుకున్నాడు. కానీ ఈసారి అక్షయ విద్య ఈయన వైపు ఉండటం వల్ల ఆయనకి తెలుసు ఎలాగో ఓడిపోనని, ఆయనకి ఎలాగో తెలుసు ఓడిపోనని. అందుకు మళ్ళీ ఏ దమయంతి అయితే ఆయనకి ఫస్ట్ నుంచి అన్ని రకాల వైభోగాలు ఇచ్చిందో ఆ దమయంతే ఆఖరికి పద్యంలో నిలబడి రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేలా చేసింది. అందుకు మనం దమయంతి అనే ఒక క్యారెక్టర్ ఆడవాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కావాలి. ఒక ఆడదాని వైభవం, ఆడదాని ప్రేమ, ఆడదాని త్యాగం, ఆడదాని ఔన్నత్యం అనేది కేవలం దమయంతి అనే ఒక స్టోరీతో మన సమస్త హిందూ జాతి, సనాతన ధర్మం, భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడదానికి ఇలాంటి ఒక దమయంతి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ లవ్ స్టోరీ బాగుందా, మీకు ఆ రోమియో జూలియట్లు, లైలా మజ్నూన్ లవ్ స్టోరీలు బాగున్నాయా? అవి అసలు మనం విన్నామా? సగం సగం స్టోరీస్ కదా. ఇది ఏంటి అద్భుతం, దీని నుంచే కదా మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ అనేది. కాబట్టి ఇందు మూలంగా నలదమయంతుల కథ నుంచి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భార్యని గౌరవించటం, ప్రేమానురాగాలతో సంసారం చేయటం వల్ల ఆ భార్యాభర్తలు కలిసి ఒక ప్రేమ బంధంలో ఉంటే కలిపురుషుడు ప్రభావం కూడా వాళ్ళ మీద పనిచేయదు. అంతేగా. కాబట్టి నలదమయంతులు అనేవాళ్ళు
ఇదొక లవ్ స్టోరీ, ఇదొక లవ్ సాగా. ఇది మనం ప్రతి మనిషికి పెళ్ళిళ్ళు చేసుకునే ముందు, ప్రతి మనిషికి వాళ్ళ లవ్ స్టోరీల్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు, టీనేజ్ వాళ్ళందరికీ ఈ కథ చెప్పాలి. వావ్ అండి! నాకసలకి ఈ ఎపిసోడ్ ఎప్పుడైపోయిందో తెలియట్లేదు. అలా స్టోరీ వింటూ ఉండిపోయాను. దీంతో మనం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు కదా ఈ ఎపిసోడ్‌లో కూడా. ఒకటి వచ్చేసి కలి ప్రభావం మన మీద పడ్డప్పుడు మనకి ఏం జరిగినా మనకంత తెలియట్లేదు. సో, ఖచ్చితంగా ఈ పాడ్‌కాస్ట్ విన్నాక మనందరి మీద కలి ప్రభావం తగ్గుతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి అసలుకు ఆ నలదమయంతుల లవ్ స్టోరీ ఏంటండి? అంత అన్‌కండిషనల్ లవ్ ఏంటండి? భార్యాభర్తల మధ్యలో ఆ రిలేషన్స్ ఎంత బ్యూటిఫుల్‌గా మౌల్డ్ చేసుకున్నారండి. ఐ థింక్ ఇవన్నీ మనం కూడా మన రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణ అర్పణమస్తు.